హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత మళ్ళీ ఛానల్లో కలుస్తున్నాను. కొద్దిగా వెరీ వర్క్ లోడ్ ఉండటం వల్ల ఏంటంటే నేను ఈ క్లాసుల మీద కొద్దిగా కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను. నవ్ ఐఎమ్ ఫ్రీ, నో ఇష్యూ. ఏదో సారి అడిగినంత వరకే ఏంటంటే రియల్ టైం ప్రాజెక్ట్ చేయండి ఒకసారి అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. నేను ఏంటంటే ఒక రియల్ టైం ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేయాలి, దానికి అసలుకి ఏంటి ఇష్యూ టైప్స్ ఎలా ఉంటాయి, వర్క్ ఫ్లోస్ ఎలా చేసుకోవాలి, అండ్ ఇంకా రిమైనింగ్ వాట్ ఈస్ ద ఫీల్డ్స్, డిఫరెంట్ అనే థింగ్స్ అన్నీ ఉంటాయి. అవన్నీ మీకు ఏంటంటే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వర్క్ ఫ్లో ఎలా చేయాలి, స్క్రీన్స్ ఎలా చేయాలి, అండ్ మీకు దాంట్లో స్క్రీన్స్లో ఎన్ని ఫీల్డ్స్ ఉంటాయి, సమ్ లైక్ ఎట్లా ఉంటుంది, అసలు రియల్ టైం ప్రాజెక్ట్ ఎట్లా ఉంటుంది, మీకు ఎట్లా ప్రొవైడ్ చేస్తారు, దానికి ఎడిట్ స్క్రీన్స్ ఎట్లా ఏమేమి చేయాలి ఏందనేది మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది మొత్తం నేను దాంట్లో క్లియర్గా మెన్షన్ చేస్తాను. స్కీమ్స్ ఎలా చేయాలి, ప్లస్ ఇవి మనకి ప్లగ్గిన్స్ ఎట్లా ఇన్స్టాలేషన్ చేయాలి, అవన్నీ ప్లగ్గిన్స్ అనేటివి దీంట్లో రావు, బట్ మీకు బేసికల్గా తెలియాలన్నమాట. మొత్తం ప్లగ్గిన్స్ కూడా ఉపయోగిస్తాం అనమాట మనకి దీంట్లో. ఓకేనా? ఓకే, లెట్స్ గో టు ద ప్రాజెక్ట్. username, okay, go to projects. యాక్చువల్గా మనకి సపోజ్ ఏంటంటే నేను కొత్తగా ఇన్స్టాన్స్ క్రియేట్ చేశాను. సపోజ్ మనకేమైనా ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ ఉంటే ఇంపోర్ట్ చేసేసుకోవచ్చు డైరెక్ట్గా. ఓకేనా? మనకేం ప్రాజెక్ట్స్ లేవు కాబట్టి క్రియేట్ ప్రాజెక్ట్, క్రియేట్ న్యూ బేసిక్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ సెలెక్ట్. నేను ప్రాజెక్ట్ నేమ్ వచ్చేటప్పటికి యాక్సిస్ బ్యాంక్ ఇచ్చాను నాకు, యాక్సిస్ బ్యాంక్. ఇక్కడ కీ వచ్చేటప్పుడు ఆటోమేటిక్గా తీసుకుంది, నాకు అది కాదు, కీ అనేది యాక్సిస్ అని కావాలి. నాకు కీ అనేది మనం మార్చుకోవచ్చు, మ్యాండేటరీ డిపెండ్స్ అనే టికెట్స్ అన్నీ క్రియేట్ అయితే దీని మీదే క్రియేట్ అవుతుంది. అది చూసుకోండి. ఇక్కడ మనకి ఫస్ట్ లెటర్, ఇక్కడ ఫస్ట్ లెటర్ తీసుకుంటుంది, బట్ మనం మాన్యువల్గా కీ అనేది మనం ఇచ్చుకోవాలి. ఇచ్చుకుంటే అంటే ఈ సాఫ్ట్ కాపీ అంతా మనకి ఒక కంపెనీ ఏదైతే ఉంటారో వెండర్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, వాళ్ళకి ఎట్లా కావాలో అట్లా డిజైన్ చేస్తాం. సబ్మిట్. ఇదంతా మీకు తెలిసి ఉంటుంది బేసిక్ ఇది, బట్ ఈ కీ కాడ కొద్దిగా మీకు తెలియకపోయి ఉండొచ్చు. ఓకే, యాక్సిస్ బ్యాంక్ అడ్మిన్ ఇష్యూస్ అడ్మిన్. మెయిన్గా మనకు కావాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇష్యూస్. అసలు ప్రాజెక్ట్ కావాలంటే ఇష్యూస్ కావాలి, వర్క్ ఫ్లోస్ కావాలి. ఇష్యూస్ మెయిన్ ఇంపార్టెంట్. ఇష్యూస్ మీదే వర్క్ ఫ్లోస్ ఉంటాయి. ఆ ఇష్యూస్కి స్క్రీన్స్ క్రియేట్ చేస్తాం. ఆ ఇష్యూస్కి కస్టమర్ ఫీల్డ్స్ ఏమేమి కావాలనేది మెయిన్. మనకి ఒక బ్యాంక్ తీసుకుంటే ప్రాజెక్ట్లో నాకు వచ్చేటప్పటికి 4 ఇచ్చారండి. సేవింగ్స్ అకౌంట్ ఒకటి, కరెంట్ అకౌంట్ ఒకటి, అండ్ లోను అండ్ క్రెడిట్ కార్డ్. ఈ 4 ఇష్యూస్ మీద నాకు ప్రాజెక్ట్ చేయమని చెప్పిండ్రు. ఓకే, జస్ట్ మనం అప్పుడు ఏం చేసుకోవాలి, ఇష్యూస్ వచ్చి 4 ఇష్యూస్ మనకి ఉండేది. సేవింగ్ అకౌంట్, క్లిక్ ఆన్ యాడ్. అగైన్ కరెంట్ అకౌంట్ కూడా ఇచ్చిండు, కరెంట్ అకౌంట్, క్లిక్ ఆన్ యాడ్. అగైన్ లోన్ ఇచ్చిండు, లోన్, క్రెడిట్ కార్డ్, క్లిక్ ఆన్ యాడ్. ఇష్యూస్ అయితే 4 ఇచ్చారంటే 4 క్రియేట్ చేసుకున్నాము. ఇది చూడండి, ఎక్కడైతే ఇక్కడ వచ్చింది చూడండి, క్రెడిట్ కార్డ్ వచ్చింది, సేవింగ్ అకౌంట్ వచ్చింది, లోన్ వచ్చింది, అండ్ కరెంట్. ఇవి ఏంటంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వచ్చేస్తాయి. తర్వాత మనం ఏం చేస్తామంటే ఇష్యూస్ క్రియేట్ చేసుకున్న తర్వాత ప్రాజెక్ట్కి ఇష్యూ టైప్ స్కీమాస్ క్రియేట్ చేసుకోవాలి. ఇష్యూ టైప్ స్కీమా వచ్చేటప్పటికి ఏంది, యాడ్ ఇష్యూ టైప్ స్కీమా. మనకి ఏమని ఇస్తావు, జస్ట్
Axis Bank, sorry, Axis Bank issue type scheme ఇక్కడ మెన్షన్ చేసుకోండి. స్కీమా కూడా ఏంటంటే సార్ మెన్షన్ చేసుకుంటే బెస్ట్. దిస్ ప్రాజెక్ట్ ఈజ్ used for Axis Bank. అంటే ఎందుకంటే మళ్ళీ మీకు డిస్క్రిప్షన్ ఇచ్చినందుకు ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు ఏంటంటే యాజువల్లీ మీకు తెలుసు మనకి ఏవైతే కావాలో ఏవైతే ఉన్న ఆ ఫీల్డ్స్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవాలి. సేవింగ్ అకౌంట్ ఒకటి, కరెంట్ అకౌంట్, లోను అండ్ క్రెడిట్ కార్డ్. క్లిక్ ఆన్ సేవ్. మెయిన్గా మనం అయిన తర్వాత ఏం చేయాలి, కంపల్సరీ ఇష్యూ టైప్ స్కీమా క్రియేట్ చేసిన వెంటనే అసోసియేట్ చేసుకోవాలి మనం. ఇక్కడ చూడండి యాక్సిస్ బ్యాంక్ ఇష్యూ టైప్ స్కీమా ఉంది, నాకు 4 ఇష్యూస్ వచ్చాయి. దానికి వచ్చేటప్పటికి నో ప్రాజెక్ట్స్ అసైన్ అయింది. యాక్చువల్గా ఏంటంటే మనకి ఇక్కడ ఇష్యూకి అయితే ఇక్కడే అసోసియేట్ చేసేయచ్చు. ఇంకా రిమైనింగ్ స్క్రీన్స్కి ఇట్లాంటివి అయితే గో టు ద ప్రాజెక్ట్ సెట్టింగ్స్ అక్కడ చేసుకోవచ్చు. అది మీకు ఫర్దర్గా చూపిస్తాను. ఫర్దర్గా నెక్స్ట్ క్లిక్ ఆన్ అసోసియేట్. ఏ ప్రాజెక్ట్కి అయితే రియల్ టైంలో అయితే సో మెనీ ప్రాజెక్ట్స్ ఈజ్ అవైలబుల్, బట్ వీ నీడ్ టు చెక్ క్రాస్ వెరిఫికేషన్ ఆల్సో. వాట్ ఈజ్ వాట్, విచ్ ప్రాజెక్ట్ వీ కెన్ అసైన్ అసోసియేట్ అని చూసుకొని. ఇప్పుడైతే మనకి యాక్సిస్ బ్యాంక్ సింగిలే ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు, బట్ రియల్ టైంలో అయితే మల్టీ ఉంటాయి. చూసి చెక్ చేసుకొని చెక్ బాక్స్ ఇట్లా హైలైట్ అయిన తర్వాత ఇక్కడ అసోసియేట్ క్లిక్ చేస్తే, క్లిక్ ఆన్ అసోసియేట్ చేస్తే మీకోసం చూడండి, కిందకి వెళ్ళి చూడండి. ఇక్కడ ఇంతకుముందు నో ప్రాజెక్ట్స్ అని ఉంది లైక్ ఇలాగా, ఇప్పుడు ఏంటంటే యాక్సిస్ బ్యాంక్ వచ్చింది. ఓకే, ఇది జస్ట్ ఇష్యూస్ మనం క్రియేట్ చేసేసినాం. దానికి మనం ఏం చేయాలి, వర్క్ ఫ్లోస్. నెక్స్ట్ ప్రాజెక్ట్ మనకి ఏంటంటే వర్క్ ఫ్లోస్ ఉంటాయి. వర్క్ ఫ్లోస్ సేమ్ లైక్ యాడ్ వర్క్ ఫ్లో. వర్క్ ఫ్లో కూడా మనకి వాళ్ళు ఇస్తారండి, మనకి ఇచ్చేదాన్ని మనకంతా ప్రొవైడ్ చేస్తారు. డాక్యుమెంట్ పీడిఎఫ్లో కానీ ఏదైనా ఎక్సెల్ వర్డ్లో వస్తుంది, ఎక్సెల్ కాదు సారీ పీడిఎఫ్ కానీ లేదా వర్డ్ ఫైల్లో మనకి డాక్యుమెంట్ వస్తుంది. దాన్ని మ్యాక్సిమం పీడిఎఫ్లోనే వస్తుంది. ఎందుకంటే మధ్యలో ఏమైనా ఇష్యూస్ వచ్చినా అంటే మన వాళ్ళు ఏంటంటే వర్డ్ ఫైల్లో ఉన్నట్టు ఏంటంటే కొంచెం డిలీట్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటాయి. పీడిఎఫ్ అయితే ప్రాబ్లం లేదు. జస్ట్ వర్క్ ఫ్లో కూడా సేమ్ యాస్టీస్గా నాకేంటంటే సేవింగ్ అండ్ కరెంట్ అకౌంట్ వర్క్ ఫ్లోకి సేమ్ వర్క్ ఫ్లో, అండ్ లోన్ అండ్ క్రెడిట్ కార్డ్కి ఇష్యూస్కి వచ్చి సేమ్ డిఫరెంట్ వర్క్ ఫ్లో ఇచ్చాను. అంటే బోత్ రెండింటికి కలిపి ఒక వర్క్ ఫ్లో, రెండింటికి కలిపి ఇంకో వర్క్ ఫ్లో. అది వర్క్ ఫ్లో మనకి నేను రెండుగా చేసుకున్నాను. సేవింగ్ అకౌంట్ మీరు మెన్షన్ చేసుకోవచ్చు, యాక్సిస్ బ్యాంక్ అని కూడా రాసుకోవచ్చు, బట్ అవసరం లేదు ఎందుకంటే కింద మనం మెన్షన్ చేస్తాం కాబట్టి. సేవింగ్ అకౌంట్ ఇక్కడ దిస్ ప్రాజెక్ట్ ఈజ్ ఫర్ యాక్సిస్ బ్యాంక్ అని రాసేసుకోండి. సేవింగ్ అకౌంట్ వర్క్ ఫ్లో, క్లిక్ ఆన్ యాడ్. ఇక్కడ మనకి మీకు ఐడియా ఉంటుంది వర్క్ ఫ్లో. ఐ థింక్ ఆల్మోస్ట్ ఆల్కి మనకి ఎట్లా ఇస్తే అట్లా చేసుకుంటాము. దీన్ని డ్రా చేసుకోవాలి. ఫస్ట్ యాడ్ స్టేటస్. ఫస్ట్ వచ్చేటప్పటికి అప్లికేషన్ రిసీవ్డ్. ఇది ఆల్రెడీ నాకు ఇచ్చారండి, నేను అంటే డాక్యుమెంట్లో ఉంటుంది, దాన్ని బట్టి నేను చూస్తున్నాను. మనకి ఇస్తారండి ఇవన్నీ, ట్రాన్సాక్షన్ ఏంది అవన్నీ ఇస్తారు. రిసీవ్డ్. న్యూ స్టేటస్ క్లిక్ అని ఏంటంటే టు డూలో ఉంది నాకు నా వర్క్ ఫ్లోలో, అందుకని టు డూలో పెట్టుకుంటున్నా. నెక్స్ట్ అండర్ వ్యూ. క్యాప్స్ లాగా తీసుకుంటారండి అన్నీ, ఎందుకంటే మళ్ళీ కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది. అండర్ రివ్యూ. ఇది వచ్చేటప్పటికి నాకు ఇన్ ప్రోగ్రెస్లో ఉంది.
అప్రూవ్ ఇది వచ్చి నాకు క్లోజ్డ్ డన్లో ఉంది. ఇన్ రివ్యూ అన్న ఇన్ ప్రోగ్రెస్ అన్న ఒకటేనండి, చూసుకోండి. జస్ట్ ఇంకొక ట్రాన్సాక్షన్ కూడా ఇచ్చాడు, రిజెక్టెడ్. ఇది కూడా డన్లోనే ఉంది. మళ్ళీ డ్రా చేస్తాను, ఎందుకంటే మనకి వర్క్ ఫ్లో పరంగానే డ్రా చేస్తాను, మీకు అది చూపిస్తాను నేను, ప్రాబ్లం లేదు. అకౌంట్ క్రియేటెడ్, ఇన్ ప్రోగ్రెస్ అండి. క్లోజ్డ్. మీకు చూడండి ఇట్లా ఉంటుందండి, ఇట్లా ఉంటుంది మీకు అది. అప్లికేషన్ రిసీవ్డ్ చూడండి, అప్లికేషన్ రిసీవ్డ్ ఇట్లా ఇస్తారు మనకి వర్క్ ఫ్లో అనేది కూడా క్లియర్గా, దాన్ని మీకు క్లియర్గా మెన్షన్ చేస్తుంది చూడండి. ఓకేనా, ఇది చూడండి అప్లికేషన్ ఈ విధంగా నేను డిజైన్ చేస్తాను, ఈ విధంగా డిజైన్ చేసుకుంటాను. ఫస్ట్ ఏంటంటే దీని నుంచి ఇక్కడ మీరు కొద్దిగా ఇలా బ్లాక్ హోల్ వచ్చింది చూసారా, ఈ బ్లాక్ డాట్ నుంచి తీస్తేనే బాగా మీకు అప్పుడు ఇట్లా అవుతుంది. క్లిక్ ఆన్ సేవ్. నాకు ఓపెన్ అనేది అవసరం లేదు, రిమూవ్ స్టేటస్ తీసేస్తున్నాను. దాని తర్వాత నుంచి మనకి అండర్ రివ్యూ అనే దానికి ఇచ్చిండు, ట్రాన్సాక్షన్ ఇచ్చిండు, దీని నుంచి దీనికి ఇస్తున్నా. అక్కడ అప్లికేషన్ రివ్యూ నేమ్ వచ్చేటప్పటికి అప్లికేషన్ రివ్యూ అని ఇచ్చిండు నాకు అక్కడ. క్లిక్ అని యాడ్. ఆ తర్వాత వచ్చేటప్పటికి ఇష్యూ టు యూజర్ కిందకు వచ్చేసి దీని నుంచి ఇక్కడికి అప్రూవ్ ఇచ్చింది. రిజెక్టెడ్ ఇక్కడ పెట్టిండు, అకౌంట్ క్రియేటెడ్ ఉంది, షీట్ యూజర్ కింద ఉంది. అకౌంట్ రిజెక్టెడ్. అప్రూవ్ నుంచి అకౌంట్ క్రియేటెడ్. కొద్దిగా అబ్జర్వ్ చేయండి, మీకు అర్థమవుతుంది, దానివల్ల ఏం పెద్ద ఫరకే ఉండదు. సరే, ఇక్కడ ఇష్యూడ్ వాళ్ళు ఇచ్చిందే మనం డ్రా చేయాలండి, అంతే. మీరేం దీంట్లో ఏం పెద్ద చేసేది ఏం లేదు. మనకి దీని నుంచి దీనికే ఇచ్చింది, మళ్ళీ నీడ్ మోర్. ఇక్కడ చూడండి, దీనికి ఎట్లా వస్తుంది అనేది చాలామందికి డౌట్ ఉంటుంది.
ఇట్లా తీసుకెళ్ళి ఇట్లా పెడితే ఆటోమేటిక్గా అదే వస్తుంది. ఇక్కడ డ్రాగ్ చేసుకున్నామా, ఇక్కడ ఇట్లా డ్రాగ్ చేసుకుని ఇట్లా పోయి ఇట్లా పెడితే ఆటోమేటిక్గా అదే ఫిట్ అవుతుంది. అప్లికేషన్ క్లోజ్. ఇది కూడా అప్లికేషన్ క్లోజ్. ఇదండి నాకు వర్క్ ఫ్లో ఏంటంటే అప్లికేషన్ రిసీవ్ అవ్వగానే దాన్ని ఏం చేస్తా అంటే ట్రాన్సాక్షన్ అప్లికేషన్ రివ్యూ కొట్టగా అండర్ రివ్యూకి వెళ్తుంది. ఇంకా అప్రూవ్ అయితే అప్రూవ్ కొట్టుకోవచ్చు, లేదా రిజెక్ట్ కొడితే క్లోజ్ అవుతుంది. అకౌంట్ అప్రూవ్ కొడితే అకౌంట్ క్రియేటెడ్ ఇష్యూ టు యూజర్. అంటే ఒక అప్లికేషన్ మనకి బ్యాంక్ ప్రాసెస్ చూడండి, అకౌంట్ కావాలనుకుంటే అప్లికేషన్ తీసుకుంటారు, తర్వాత అది రివ్యూ చేస్తారు, అప్లికేషన్ని అండర్ రివ్యూ కింద పెట్టుకోవచ్చు. అంటే ప్రాసెస్ ఏంటంటే ఇది జస్ట్ దట్ ఈస్ ద వర్క్ ఫ్లో అనమాట. దిట్ ఈస్ ద ఫ్లో. అంటే ఒకవేళ రివ్యూ కానీ రిజెక్ట్ అయిపోతే క్లోజ్ అయిపోతుంది, ఇట్లా క్లోజ్ అయిపోతుంది. ఒకవేళ అప్రూవ్ అయితే అకౌంట్ క్రియేట్ చేయాలి, యూజర్కి ప్రొవైడ్ చేయాలి. అర్థమైందా? ఇక అర్థం చేసుకోండి కొంచెం అంతే, జస్ట్ పెద్ద మినిమంగా అర్థం చేసుకొని సరిపోతుంది. ఇది నేనేంటంటే ఓన్లీ మీరు చూడండి, ఫస్ట్ మనం ఆ వర్క్లో గీయంగానే ఆటోమేటిక్గా ఇన్యాక్టివ్లోకి వెళ్ళిపోతుంది. దాన్ని ఇంకా మనం ఏంటంటే జస్ట్ చేయలేదు కాబట్టి సేవింగ్ అకౌంట్ ఫ్లో దిస్ ప్రాజెక్ట్ యూజ్డ్ ఫర్ యాక్సిస్ బ్యాంక్ అని రాస్తాను క్లియర్గా. బట్ మనకేంటంటే సేవింగ్ అండ్ కరెంట్ అకౌంట్ ఫ్లోర్కి సేమ్ అని చెప్పిండ్రు. నేను ఏం చేయొచ్చు అంటే సేమ్ ఈ వర్క్ ఫ్లోని కాపీ చేసుకోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ ఒకటే వర్క్ ఫ్లో కాబట్టి. ఎందుకంటే మళ్ళీ చేయాలంటే తలకాయ నొప్పి. సేమ్ వర్క్ ఫ్లో కాబట్టి నేను కాపీ జస్ట్ రియల్ టైంలో అట్లా చెప్పొద్దండి, బాగోదు. మనం మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్తున్నాను. సేమ్ ఇదే విధంగా మీరు చేసుకోవాలి. మల్టిపుల్ వర్క్ ఫ్లోస్ ఒక్కొక్క ఇష్యూస్కి ఒక్కొక్క వర్క్ ఫ్లో ఉంటే కంపల్సరీ చేయాలి, మ్యాండేటరీ, తప్పదు. బట్ రెండింటికి కలిపి లేదా 4 కలిపి ఒకటే వర్క్ ఫ్లో ఉంటే వీ విల్ కాపీ ఇట్, నో ఇష్యూ. కరెంట్ అకౌంట్ వర్క్ ఫ్లో కాపీ చూడండి, సేమ్ ఇంతకుముందు ఎట్లా గీసామో అదే విధంగా వచ్చేస్తుంది, సేమ్ వస్తుంది, ఇంకే మోడిఫికేషన్ ఉండదు. గో టు వర్క్ ఫ్లోస్, యూ కెన్ చెక్ ఇన్ ఇన్యాక్టివ్, బట్ దిస్ టైమ్ కరెంట్ అకౌంట్ వర్క్ ఫ్లో ఆల్సో ఈజ్ దేర్. ఓకే, ఎందుకంటే ఇక్కడ 7 స్టెప్స్లో క్లియర్ చేసాం, సేమ్ ఇదే విధంగా అట్లే ఉంటుంది. ఇవి బేసిక్ అండి, ఇవి జీరా వర్క్ ఫ్లో అనేది బేసిక్, క్లాసిక్, డిఫాల్ట్ వర్క్ ఫ్లో అనేది బేసిక్, ఆటోమేటిక్గా డిఫాల్ట్ సిస్టమ్స్ వస్తాయి. ఇప్పుడు మనం ఇంకొక వర్క్ ఫ్లో ఏంది, లోన్ ఉంది, క్రెడిట్ కార్డు, వాటి రెండింటికి కలిపి ఇంకొక వర్క్ ఫ్లో ఇచ్చింది నాకు. లోన్కి క్రెడిట్ కార్డ్కి బోత్ కలిపి ఒకటే ఇచ్చింది. ఇక్కడ నేనేం రాస్తాను, లోన్ వర్క్ ఫ్లో, దిస్ ఈజ్ ఫర్ దిస్ ప్రాజెక్ట్ ఈజ్ ఫర్ యాక్సిస్ బ్యాంక్. సారీ, దిస్ ప్రాజెక్ట్ అనకూడదు, దిస్ వర్క్ ఫ్లోని రాసుకుంటే బెస్ట్. ఎందుకంటే దిస్ వర్క్ ఫ్లో యూజ్డ్ ఫర్ యాక్సిస్ బ్యాంక్. డిస్క్రిప్షన్ కూడా దే విల్ ప్రొవైడ్ అండి, నో ఇష్యూ. బట్ నేనైతే మీకు అర్థమయ్యే విధంగా పెడుతున్నాను ఇక్కడ, నాకైతే ప్రజెంట్ ఏమి ఇవ్వలేదు. మీకు అర్థమయ్యే విధంగా డిస్క్రిప్షన్ mention ఫర్దర్గా మనం ఒక ప్రాజెక్ట్ ఓపెన్ చేసినప్పుడు దిస్ ఈజ్ యాక్సిస్ బ్యాంక్, దిస్ ఈజ్ ద ఫ్లిప్కార్ట్, దిస్ ఈజ్ ద Walmart, this is the Deal Mart, like so many projects available. This is the health insurance, like that antenna insurance. Click on add. ఇప్పుడు డ్రా చేయాలి మనం, మళ్ళీ ఇక్కడ ఉన్నది received, add to do. Under verification,
in progress. Success in progress. ఇవి ఇన్ ప్రోగ్రెస్ అవన్నీ మనం పెట్టలేదండి, దే విల్ ప్రొవైడ్ చేస్తారు. అంటే ఇన్ ప్రోగ్రెస్లో ఉంటే ఇన్ ప్రోగ్రెస్ పెట్టి సక్సెస్ అనేది డన్లో ఉందంటే డన్లో పెట్టాలి, అట్లా ఉంటుంది. వాళ్ళు ఇచ్చినప్పుడు వాళ్ళు మనం అట్లా పెట్టుకోవాలి. రిజెక్టెడ్, డన్. ఆల్రెడీ ఇంతకుముందు క్రియేట్ చేసిన కాబట్టి రిజెక్టెడ్ డన్లో వచ్చేస్తుంది. అప్రూవ్ డన్లో వస్తుంది చూడండి. ఇంతకుముందు ఆల్రెడీ ప్రొవైడ్ చేసిన అప్రూవ్ డన్కి వచ్చేస్తుంది గ్రీన్ కలర్లోకి. క్రియేట్ టు కస్టమర్. సారీ, క్రియేట్ టు కస్టమర్ అనేది ఏంటంటే డన్లో కావాలని చెప్పింది. క్రియేట్ టు కస్టమర్, ఎడిట్, యూ కెన్ డన్. ఓకే, అండర్స్టాండ్. కొటేషన్ మళ్ళీ డిలీట్ కాదంటే కదా, మీరు రైట్ క్లిక్ చేసి ఇక్కడ ఎడిట్ కొట్టుకోవచ్చు. హోల్డ్ యాడ్ టు డూ పెట్టింది ఇది. దీనికి ఏంటంటే ఆల్ ట్రాన్సాక్షన్ కావాలన్నమాట. ఇది పెడితే ఆల్ ట్రాన్సాక్షన్ వస్తుంది, ఇది తీసేస్తే పోతుంది. ఓకే, ఆల్ ట్రాన్సాక్షన్స్. మనకేంటంటే సేమ్ ఇంత ముందులాగా దీనికి లింక్ చేసుకుంటాం. ఓపెన్, దీన్ని రిమూవ్ చేసేసుకుంటాం, అవసరం లేదు మనకి. దీని నుంచి దీనికి ఇవ్వాలి. ఇక్కడ వచ్చేటప్పటికి టు వెరిఫై ఇచ్చిండు. టు వెరిఫై వెరిఫికేషన్ సక్సెస్ఫుల్, సక్సెస్. ఇక్కడ నుంచి వెరిఫికేషన్ ఫెయిల్. ఓకే, rejected. Approve. Credit. Restart. గన్ ఇది సేమ్ అండి. ఇది మనకి ఏమి వచ్చాయంటే కరెంట్ అకౌంట్కి అండ్ లోన్కి both are same. Go to workflows, you can check it will come or not inactive. Current account workflow అండ్ సేవింగ్ అకౌంట్లో ఇప్పుడు చేసింది వచ్చి లోన్. ఓకే, సేమ్ దీన్ని రైట్ క్లిక్ ఇక్కడ కాపీ చేసుకొని కాపీ యాజ్ క్రెడిట్ కార్డ్ వర్క్ఫ్లో.
సేమ్. ఆఫ్టర్ కంప్లీషన్ అయిపోయిన తర్వాత వర్క్ ఫ్లో కంప్లీట్ అయిన తర్వాత వర్క్ ఫ్లో స్కీమాస్ క్రియేట్ చేయాలి. యాడ్ వర్క్ ఫ్లో స్కీమా, యాక్సిస్ బ్యాంక్ వర్క్ ఫ్లో స్కీమ్. This one, this is used for Axis Bank project and other. యాడ్ వర్క్ ఫ్లో. యాడ్ వర్క్ ఫ్లో అంటే మళ్ళీ కొత్త ఏం చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మనం యాడ్ ఎగ్జిస్టింగ్ ఇప్పుడు చేసాం కదా, వర్క్ ఫ్లోస్ అన్నిటిని 4 చేస్తున్నాం. ఇంపోర్ట్ ఫ్రమ్ బండిల్ అంటే ఆల్రెడీ మనం ఇంతకుముందు ఉంటే దాంట్లో చేసుకోవచ్చు. బండిల్ మీన్స్ అంటే మనం ఆల్రెడీ సేవ్ చేసినట్టు బిఫోర్, ఇంతకుముందు మనకి సేవ్ చేయలేదు. ఆల్రెడీ కొత్తగా చేయాలంటే కొత్తగా మళ్ళీ డ్రా చేయమంటుంది. చూడండి మీకు అర్థమవుతుంది. యాడ్ వర్క్ ఫ్లో కొడితే యాడ్ ఎగ్జిస్టింగ్ అని అడుగుతుంది, ఎందుకంటే ఆల్రెడీ మనం క్రియేట్ చేసాం కాబట్టి. ఇక్కడ చూడండి, సేవింగ్ చేసాము మనం, అండ్ లోన్ చేసాము, కరెంటు అండ్ క్రెడిట్. క్లిక్ చేయండి. దీనికి ఎట్లా ఉంది, లోన్కి వేరే విధంగా ఉంది, సేమ్ ఉంది. మనం ఏంటంటే కరెంట్కి క్రెడిట్ కార్డ్ అండ్ లోన్కి ఒకే వర్క్ ఫ్లో. చెక్ చేసుకోండి, మినిమైజ్ చేసుకోండి. క్రెడిట్ కార్డ్ వచ్చేటప్పటికి రిసీవ్డ్ అండర్ వెరిఫికేషన్ సంథింగ్ లైక్ దట్ అన్న ఉన్నాయి. సేమ్ లోన్కి కూడా సేమ్ అదే ఉంటుంది. చూడండి ఆన్ హోల్డ్ అదే ఉంది. కరెంట్ అకౌంట్ చూడండి, అప్లికేషన్ క్లోజ్ సంథింగ్ లైక్. సేవింగ్ అకౌంట్ చూడండి, సేమ్ అట్లా. ఎందుకంటే మనం సేవింగ్ అకౌంట్ కరెంట్ అకౌంట్ కాపీ చేసాం, లోన్ అకౌంట్కి క్రెడిట్ కార్డ్కి కాపీ చేసాం. ఎందుకంటే మనకి ఇచ్చింది కూడా వాడు యాక్ట్ ఇచ్చాడంటే బోత్ ఆర్, ఈ రెండింటికి ఒక వర్క్ ఫ్లో కావాలి, ఈ రెండింటికి ఒక వర్క్ ఫ్లో కావాలని ఇచ్చాడు. జస్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలి, సేవింగ్ అకౌంట్ మీద క్లిక్ చేసుకుంటాం. అని మన ఇష్టం ఇదేనే చేసుకోవచ్చు, బట్ నేనైతే ప్రాపర్గా చేస్తున్నాను. సేవింగ్ అకౌంట్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ సేవింగ్ అకౌంట్ ఎక్కడ ఉందో చూసుకొని క్లిక్ చేసుకొని మ్యాప్ చేసుకుంటాం. జస్ట్ ఫినిష్. ఇక్కడ వస్తుంది సేవింగ్ అకౌంట్ వర్క్ ఫ్లో. ఇష్యూ టైప్ వచ్చి వర్క్ ఫ్లో వచ్చి సేవింగ్ అకౌంట్ వర్క్ ఫ్లో, ఇష్యూ టైప్ వచ్చి సేవింగ్ అకౌంట్. యాడ్ సేమ్ లైక్ దట్, యాడ్ ఎగ్జిస్టింగ్ current account, click on next, click on current account, click on finish. It will come here. Current account workflow equal to current account workflow, issue type current account, same like that. Add existing and credit card, click on next, check on credit card, finish. Credit card and credit card workflow, credit card issue type, same like that. Add existing, loan workflow, click on next. ఇక్కడ చెక్ చేసుకోండి, క్రెడిట్ కార్డ్ వర్క్ ఫ్లో, కరెంట్ అకౌంట్ కరెక్ట్ ఏదైతే అసైన్ అవుతుందో చూస్తాము. ఇక్కడ కరెంట్లీ అసైన్ టు వర్క్ ఫ్లో. క్రెడిట్ అవుట్కి క్రెడిట్ వచ్చింది, కరెంట్ అకౌంట్ కరెంట్ వచ్చింది, సేవింగ్ అకౌంట్ సేవింగ్ వచ్చింది, లోన్కి వచ్చి లోన్ పెట్టిన. ఫినిష్. ఆల్మోస్ట్ వచ్చేసినాయి చూసారా. ఇప్పుడు ఏం చేయాలి, ఇవి అసోసియేట్ చేయాలంటే ఇక్కడ డైరెక్ట్గా చేయలేం. నేను ఒక డూప్లికేట్ తీసుకుంటున్నాను. సేమ్, గో టు ప్రాజెక్ట్స్, క్లిక్ ఆన్ ప్రాజెక్ట్స్. ఏదైతే చేయాలో అసైన్ చేసుకుంటున్నామో ఆ ప్రాజెక్ట్ క్లిక్ ఆన్ యాక్సిస్ బ్యాంక్ ప్రాజెక్ట్ సెట్టింగ్స్. ఓకే, ప్రాజెక్ట్ సెట్టింగ్స్. ఇక్కడ చెక్ చేసుకోండి మీకు అసలు ఏమేమి ఉన్నాయి, ఇష్యూ టైప్స్లో ఏమున్నాయి. యాక్సిస్ బ్యాంక్ ఇష్యూ టైప్ స్కీమాలో క్రెడిట్ కార్డ్ ఉంది, కరెంట్ అకౌంట్ ఉంది, లోన్ ఉంది, సేవింగ్ అకౌంట్ 4 ఉన్నాయి. బట్ మనకి ఈ వర్క్ ఫ్లోస్కి వచ్చేటప్పటికి ఏమీ లేవు. ఎందుకు, ఇంకా మనం అసోసియేట్ చేయలేదు. అందుకని ఇక్కడ మనం అసోసియేట్ చేస్తాం. ఇప్పుడు క్లిక్ ఆన్ దట్. జస్ట్ చూపిస్తున్నాయి కానీ బట్ ఎటువంటిది లేదు. స్విచ్ స్కీమ్
click on Axis Bank workflow scheme, click on associate. There is no issues to migrate. Associate. ఇక్కడ చూడండి, క్రెడిట్ కార్డ్ వచ్చింది, కరెంట్ అకౌంట్ వచ్చింది, లోన్ వచ్చింది, వర్క్ ఫ్లో అనేటికి ఈ 4 ఇష్యూ టైప్స్ వచ్చి ఈ 4 అసైన్ అండ్ ఇండివిజువల్గా వచ్చేసినాయి. ఇప్పుడు చూడండి, మీరు ఇప్పుడు వెళ్ళేసి చూడండి, క్రెడిట్ కార్డ్ వర్క్ ఫ్లో, కరెంట్ అకౌంట్ వర్క్ ఫ్లో, లోన్ వర్క్ ఫ్లో, సేవింగ్ అకౌంట్ వర్క్ ఫ్లో. లైక్ ఇట్లా ముందు ఎంత వచ్చిందో అట్లనే సేమ్. ఇంతకుముందు ఇన్ని లేవు మనకి, మీరు చూసుంటారు, అబ్జర్వ్ చేస్తుంటారు. చూడండి, కావాలంటే మీరు వీడియో పాస్ చేసి చూడండి, రికార్డింగ్ చేస్తున్నాం కాబట్టి క్లియర్గా మెన్షన్ అయినాయి. ఓకే, ఇంకొచ్చేటప్పుడు స్క్రీన్స్ కాడ చాలా జాగ్రత్తగా ఉండాలండి. మెయిన్ ఎక్కడ కన్ఫ్యూజన్ ఉంటుందంటే స్క్రీన్స్ కాడ మస్తు కన్ఫ్యూజన్ ఉంటుంది. ఎందుకంటే 3 టైప్స్ చేస్తాం. వ్యూ స్క్రీన్, క్రియేట్ స్క్రీన్, ఎడిట్ స్క్రీన్ కంపల్సరీ చేస్తాం కాబట్టి అక్కడ మీరు కంపల్సరీ మ్యాండేటరీగా చెక్ చేసుకోవాలి. స్క్రీన్స్ మెయిన్ ఇంపార్టెంట్. అస్సలకి దీంట్లో ఈ స్క్రీన్స్ ఎలా అసలుకి మనకి హ్యాపీ లేదు మొత్తం. లైక్ దీన్ని ఒకదాన్ని మనం ఇట్లా ఉండేదాన్ని స్క్రీన్ని మనం ఇట్లా ఉండే మ్యాటర్ని ఒక స్క్రీన్ లాగా అనుకుంటాం. మీకు ఎలా చూపిస్తానంటే జస్ట్ ఒక ఇష్యూ క్రియేట్ చేస్తాము. ఇక్కడ మనకి ఏమైతే ఇష్యూలు క్రియేట్ చేస్తాం అవే వస్తాయండి. మన ప్రాజెక్ట్కి ఏమైతే ఇష్యూలు అసైన్ చేస్తే అవే వస్తాయి. నువ్వు ఏదన్నా ఇంకా ఏమైనా యాడ్ చేసుకుంటావు అంటే యాడ్ చేసుకోవచ్చు. మీకు మధ్యలో రిక్వైర్మెంట్ నాకు ఇంకొక ఫీల్డ్ కావాలండి. ఇప్పుడు ఇట్లా వచ్చింది, లోన్ అని వచ్చింది, క్రెడిట్ వచ్చింది, కరెంట్ అకౌంట్ వచ్చింది. ఇక్కడ రికరింగ్ డిపాజిట్ అని రావాలి దీంట్లో. అప్పుడు ఏం చేస్తారు, గో టు ఇష్యూస్, యాడ్ ఇష్యూ టైప్, రికరింగ్ డిపాజిట్, క్లిక్ ఆన్ యాడ్. ఇప్పుడు మళ్ళీ నేను ఇష్యూ టైప్ కొత్త క్రియేట్ చేస్తామంటే కుదరదండి. ఎందుకంటే మనకు కావాల్సింది ఈ ప్రాజెక్ట్ కావాలని చెప్పాడు కాబట్టి దేనికి కావాలన్నాడు, రికరింగ్ డిపాజిట్ అనేది మనకి లోన్ యాక్సిస్ బ్యాంక్ కావాలని చెప్పాడు. ఇక్కడ లేదు. అది ఏం చేయాలి, క్లిక్ ఆన్ ఎడిట్. నేను లేదంటే నేను న్యూ ఇష్యూ టైప్, న్యూ యాక్సిస్ బ్యాంక్ ఇష్యూ టైప్ స్కీమ్ చేస్తాను, మళ్ళీ నేను ట్రాక్ చేసుకుంటానంటే కుదరదు. జస్ట్ దీన్ని యాక్సిస్ బ్యాంక్కి చెప్పి ఇంకో ప్రాజెక్ట్కి అయితే నువ్వు దాన్ని యాడ్ చేసుకొని కొత్త క్రియేట్ చేసుకుంటావు. ప్రజెంట్ ఆ ప్రాజెక్ట్ కూడా ఫస్ట్ నుంచి చేయకుండా ఉంటే చేయాలి, లేదంటే ఆల్రెడీ చేసి ఉంటే దానికి ఎడిట్ చేసుకోవాలి, మళ్ళీ కొత్తగా చేసుకోకూడదు. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవాలి. ఇక్కడ ఉంటుంది చూడండి, రికరింగ్ డిపాజిట్ అన్నప్పుడు వచ్చి క్లిక్ ఆన్ సేవ్. అప్పుడు చూడండి ఇక్కడ వచ్చింది సేమ్. ఇప్పుడు నీకు వర్క్ ఫ్లో పనిచేయదు. వర్క్ ఫ్లో కూడా సేమ్ యాసిస్గా నువ్వు వర్క్ ఫ్లో కూడా దానికి చేసుకోవాలి. రైట్ నో అయితే నేనైతే ఇష్యూని డిలీట్ తీసేస్తున్నాను డిలీట్. ఓకేనా, మనకు అవసరం లేదు, ఎందుకంటే మీకు కన్ఫ్యూజన్ వద్దు. నేను తీసేస్తున్నాను, అది ఎడిట్ చేసేది. ఇక్కడ ఆల్రెడీ మనం ఎడిట్ అంటే తీసి పక్కన పెడితే చాలు, మనకేం అవసరం లేదు. అది అసోసియేట్ చేయకపోతే మనకు రాదు, పక్కన పెట్టుకోవచ్చు. డిలీట్ అంటే పూర్తిగా డిలీట్ చేయాల్సిన అవసరం లేదు, ఫర్దర్గా ఎప్పుడైనా వాడుకోవచ్చు. ఇప్పుడు మన జీరాలో మొత్తం అన్ని స్టోర్ చాలా అవుతాయి, బట్ అన్నీ మనకు అవసరం లేదు. ఓకేనా, ఎడిట్. ఇప్పుడు చూడండి, మళ్ళీ వెళ్ళి నీకు ఇక్కడ రికరింగ్ డిపాజిట్ కనపడదు. చూసారా, ఇది ఇట్లా ప్రతి ఒక్క ప్రాజెక్ట్ కావాల్సినప్పుడు వన్ టైమే మీకు క్లియర్గా ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు ఇష్యూస్ ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు అండి. ఇష్యూ టైప్ స్కీమా షుడ్ బి ఓన్లీ 1. ఇది గుర్తుపెట్టుకోండి, మెయిన్ ఇంపార్టెంట్. నువ్వు ఇట్లా కరెంట్ అకౌంట్, సేవింగ్ అకౌంట్, ఇంకోటి రికరింగ్ డిపాజిట్, బ్యారో అకౌంట్, లైక్ దట్ జ్యువెలరీ లోన్, మల్టీ ఎన్నైనా ఒక హండ్రెడ్స్ నీకు క్రియేట్ చేసుకోవచ్చు ఇష్యూడ్. బట్ ఇష్యూ టైప్ స్కీమా ఓన్లీ 1 ప్రాజెక్ట్కి ఒకటే ఉండాలి. ఇంకో ప్రాజెక్ట్ కావాలంటే ఇంకోటి పెట్టుకోవచ్చు. ఇష్యూస్ ఒక ప్రాజెక్ట్కి ఎన్నైనా చేసుకోవచ్చు. ఇష్యూ టైప్ స్కీమా షుడ్ బి ఓన్లీ 1. లైక్ సేమ్ వర్క్ ఫ్లోస్ ఎన్నైనా చేసుకోవచ్చు. మీన్స్ లైక్ మనకి వర్క్ ఫ్లో ఇష్యూకి ఎన్నైతే ఉంటే సేమ్ వర్క్ ఫ్లో కంపల్సరీ చేయాలి.
అంటే అది ఇప్పుడు అన్నిటికీ కలిపి ఒక వర్క్ ఫ్లో ఇచ్చినా కానీ మనం క్రియేట్ చేయాలి, లైక్ కాపీ చేసుకుంటూ కానీ లేదంటే డ్రా చేసుకుంటావో నీ ఇష్టం, అది నీ వర్క్ అయితే మినిమం అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఎన్ని వర్క్ ఫ్లోస్ అయినా చేయొచ్చు, కానీ ఒక ప్రాజెక్ట్కి వర్క్ ఫ్లో స్కీమా షుడ్ బి ఓన్లీ సింగిల్ వన్. ఓకేనా? ప్లస్ ఇంకొకటి వచ్చి స్క్రీన్స్ కూడా ఎన్నైనా చేసుకుంటావు, స్క్రీన్ స్కీమాస్ కూడా ఎన్ని చేస్తావు. ఇక్కడ చూడండి, అదేంటండి వర్క్ ఫ్లో స్కీమాస్ కొన్నిగా చేయాల్సిందని చెప్పి కదా. ఇక్కడ స్క్రీన్స్ 3 ఉంటాయి, దీనికి వచ్చేటప్పటికి స్కీమాస్ కూడా ఎన్నైనా చేసుకోవచ్చు. ఇష్యూ టైప్ స్కీమా షుడ్ బి ఓన్లీ 1. ఇక్కడ కొద్దిసేపటికి ఒకటే హైరార్కీ అనేది పెరుగుతుంది. స్క్రీన్స్ ఎన్నైనా చేసుకోవచ్చు. అసలు ఆ స్క్రీన్స్ 3 ఉంటాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ క్రియేట్ స్క్రీన్, వ్యూ స్క్రీన్, ఎడిట్ స్క్రీన్. ఇంటర్వ్యూ క్వశ్చన్ అడుగుతారు, వాట్ ఈస్ ద స్క్రీన్స్ ఆర్ ఈక్వల్, అసలు వాట్ ఈస్ టైప్స్ ఆఫ్ స్క్రీన్స్ అంటాడు. క్రియేట్ స్క్రీన్, వ్యూ స్క్రీన్ అండ్ ఎడిట్ స్క్రీన్. దాంట్లో మనకేంటంటే క్రియేట్ అండ్ వ్యూ స్క్రీన్ షుడ్ బి సేమ్ ఉండాలి, అది చెప్పాలి పాయింట్. వాడు అడగడు. వీ హ్యావ్ ద త్రీ టైప్స్ ఆఫ్ స్క్రీన్స్, that is create screen and view screen and edit screen. Create screen and view screen should be సేమ్, రెండు ఒకటేగా ఉండాలి, మళ్ళీ మార్చకూడదు. క్రియేట్ స్క్రీన్ ఏదైతే చేస్తావో వ్యూ స్క్రీన్ కూడా సేమ్ ఉండాలి. ఎడిట్ స్క్రీన్ నీ ఇష్టం, నీకు ఏదైనా కావాలంటే నేను చెప్తాను, మీకు అర్థమవుతుంది ఫర్దర్గా. ఓకే, ఇప్పుడు ఎక్కడికి వచ్చాము మనం? స్క్రీన్స్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు స్క్రీన్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒకటి చూడండి, ఇప్పుడు అంతా చెప్పాను కదా, ఇంకొక డూప్లికేట్ తీసుకుంటాను నేను, మీకు అర్థం. మళ్ళీ రన్ మార్చి చేస్తామంటే కొంచెం సేవింగ్ అకౌంట్లో జస్ట్ ఒక టికెట్ క్రియేట్ చేస్తున్నాను, ఇష్యూ క్రియేట్ చేస్తున్నాను. సమ్మరీ ఫర్ టెస్టింగ్. అడ్మిన్స్ అయితే టెస్టింగ్ అనే పెట్టుకోవాలండి, ఇంకెందుకంటే మనం అయితే డెవలప్ చేయము. డిస్క్రిప్షన్ వచ్చేటప్పటికి ఏదైనా పెట్టుకోవచ్చు, జస్ట్ ఏబిసిడి ఆడైతే మ్యాండేటరీ. ఇప్పుడు ఏదన్నా మనకి ఇప్పుడు సపోజ్ దీని మీద సేవింగ్ అకౌంట్ మీద ఏదైనా చేస్తున్నాను అనుకోండి, వాళ్ళు ఏంటంటే ఇక్కడ వాట్ ఈజ్ వాట్, నేను ఇట్లా చేశాను, ఈ స్క్రీన్ ఇట్లా డెవలప్ చేశాను, డెవలపర్ అయితే మెన్షన్ చేసుకుంటాడు. జస్ట్ ఏదైనా కమ్యూనికేషన్ పర్పస్ ఓన్లీ. వర్షన్స్ అంటే మీకు ఇప్పుడు అర్థం కాదండి, తర్వాత చెప్తాను. ప్రియారిటీ టికెట్ అనేది ప్రియారిటీ హైయెస్ట్లో ఉంది, నాకు హైయెస్ట్ ఇది కావాలి. లేబుల్స్ కూడా మీకు అన్నీ కావాలి. ఏంటంటే జస్ట్ మీకు చూడండి, ఇన్ని ఫీల్డ్స్ నాకు అవసరం లేదండి. నాకు ఇచ్చింది ఏంటంటే క్లయింట్ ఇన్ని అవసరం లేదు. సమ్మరీ, రిపోర్ట్, ఇవన్నీ మ్యాండేటరీ ఫీల్డ్స్. మీకు మెయిన్ 4 ఉంటాయండి. ఈ డిస్క్రిప్షన్ ఫీల్డ్ కంపల్సరీ మనం స్క్రీన్కి ఎంటర్ చేసుకోవాలి, సమ్మరీ ఎంటర్ చేసుకోవాలి, అండ్ అసైనింగ్, ప్రియారిటీ. ఈ 4 ఫీల్డ్స్ మ్యాండేటరీ ఫీల్డ్స్ ఒక స్క్రీన్కి. అది మీరు బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఇంటర్వ్యూ క్వశ్చన్ అడుగుతాడు, డిస్క్రిప్షన్ ఫీల్డ్లో మీకు అడుగుతాడు ఇంటర్వ్యూలో, హౌ మెనీ ఫీల్డ్స్ అంటే ఎన్ని క్యారెక్టర్స్ దాకా సపోర్ట్ చేస్తుంది డిస్క్రిప్షన్ అని అడుగుతాడు. నో లిమిట్. రియల్ టైం క్వశ్చన్ ఇది. మీరేంటంటే ఇప్పుడు 4 years అట్లా ఫేక్ పెట్టుకోతారా? ఇక్కడ ఏం చేస్తారంటే సింపుల్గా అడుగుతారు క్వశ్చన్. డిస్క్రిప్షన్ ఫీల్డ్ హౌ మెనీ క్యారెక్టర్స్ సపోర్టెడ్ అంటుంది. అన్లిమిటెడ్, యూ కెన్ ఎంటర్ ఎనీథింగ్, నో ఇష్యూ. ఓకే, ఇక్కడ దాకా మీకు ఇప్పుడు ఈ ఫీల్డ్స్ అన్నీ నాకు ఇట్లా ఉన్నాయి. ఇవన్నీ నాకు అవసరం లేదండి, కొన్ని ఫీల్డ్సే కావాలి. ఇప్పుడు కస్టమరు యాక్సిస్ బ్యాంక్ అకౌంట్ కోసం వస్తే ఆయనకి ఏమేం కావాలి? బ్యాంక్ కోడ్కి కస్టమర్ నేమ్ కావాలి, కస్టమర్ ఫోన్ నెంబర్ కావాలి, కస్టమర్ అడ్రస్ కావాలి, కస్టమర్ జెండర్ కావాలి, కస్టమర్ది పర్మనెంట్ అడ్రస్ కావాలి, నార్మల్ ప్రజెంట్ అడ్రస్ కావాలి, ఇంకా మెయిల్ ఐడి కావాలి. ఇంకేదన్నా వాడి రిక్వైర్మెంట్ వాడు పెట్టుకుంటాడు. అది ఎట్లా క్రియేట్ చేయాలని మీకు చూపిస్తాను. అట్లా చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రీన్స్ని చేయాలంటే ఫస్ట్ మనం ఫీల్డ్స్ని క్రియేట్ చేసుకోవాలి, కస్టమ్ ఫీల్డ్స్. స్క్రీన్స్ చేయాలంటే హౌ టు క్రియేట్ స్క్రీన్స్ అని అంటాడు. వీ నీడ్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రియేట్ కస్టమ్ ఫీల్డ్స్. ఆఫ్టర్ దట్ వీ కెన్ క్రియేట్ స్క్రీన్స్, సో మెనీ స్క్రీన్స్, నో ఇష్యూ. ఓకే, అది గుర్తుపెట్టుకోండి ఇంటర్వ్యూ క్వశ్చన్స్. సేవింగ్ అకౌంట్ కరెంట్ క్రియేట్ స్క్రీన్కి వచ్చేటప్పటికి
కొన్ని ఫీల్డ్స్ రిక్వైర్మెంట్ ఇచ్చాడు, కస్టమ్ ఫీల్డ్స్. క్లిక్ ఆన్ కస్టమ్ ఫీల్డ్స్, యాడ్ కస్టమ్ ఫీల్డ్. కస్టమ్ ఫీల్డ్ వచ్చేటప్పటికి టెక్స్ట్ తీసుకోండి, పేరుకి అయితే సింగిల్ లైన్ తీసుకోండి, అడ్రస్కి అయితే మల్టీ లైన్ తీసుకోండి. నేను పేరు ఫస్ట్ నేమ్ అని ఇస్తున్నా, FIRST ఫస్ట్ నేమ్. క్రియేట్. ఇక్కడ చూసుకోండి, అప్డేట్. అగైన్ లాస్ట్ నేమ్ కూడా ఇస్తున్నాను, టెక్స్ట్ ఫీల్డ్ తీసుకున్నానండి, సింగిల్ లైన్ తీసుకున్నాను, లాస్ట్ నేమ్. క్లిక్ ఆన్ క్రియేట్. యాడ్ కస్టమ్ ఫీల్డ్ తీసుకుంటున్నాను, ఫాదర్ నేమ్ టెక్స్ట్ ఫీల్డ్ సింగిల్ లైన్ తీసుకుంటున్నాను. క్లిక్ ఆన్ నెక్స్ట్. ఫాదర్ హస్బెండ్ నేమ్. యాడ్ కస్టమ్ ఫీల్డ్. డేట్ ఆఫ్ బర్త్ తీసుకున్నానండి, డేట్ పిక్కర్ అని ఉంటుంది, డేట్ పిక్కర్. క్లిక్ ఆన్ దట్. DOB అని పెడుతున్నానండి, డేట్ ఆఫ్ బర్త్ క్యాపిటల్ లెటర్స్లో. క్లిక్ ఆన్ నెక్స్ట్. అప్డేట్. యాడ్ కస్టమ్ ఫీల్డ్. పాన్ కార్డ్ నెంబర్ అడిగారండి, టెక్స్ట్ ఫీల్డ్ సింగిల్ లైన్. పాన్ కార్డ్కి వచ్చి టెక్స్ట్ ఫీల్డ్ సింగిల్ లైన్ తీసుకుంటున్నాను. ఇక్కడ డిస్క్రిప్షన్లో వచ్చేటప్పటికి మనం మెన్షన్ చేసుకోవాలి, ఫార్మాట్ షుడ్ బి లైక్ ABCDF 1 2 3 4 A. PAN number. Click on update. Gender. ఇక్కడ జెండర్ తీసుకునేటప్పుడు జెండర్ కొడితే నీకు జెండర్ కాదండి, ఇక్కడ ఏం చేస్తారంటే మీరు రేడియో బటన్స్ ఉంటాయండి, రేడియో బటన్స్ తీసుకోండి. క్లిక్ ఆన్ నెక్స్ట్. జెండర్ ఇక్కడ మేల్, ఇక్కడ యాడ్ చేయండి, లేదంటే ఎంటర్ కొడితే కిందకు వచ్చేస్తుంది. ఫీమేల్ ఇక్కడ యాడ్ చేయండి, లేదంటే ఎంటర్ కొట్టండి. అదర్స్. క్లిక్ ఆన్ క్రియేట్. అప్డేట్. టెక్స్ట్ ఫీల్డ్ మల్టీ తీసుకుంటున్నానండి, ఎందుకంటే అడ్రస్ కావాలి, కరెంట్ అడ్రస్ అడిగాడు. కరెంట్ అడ్రస్ సేమ్ టెక్స్ట్ తీసుకున్నానండి, మల్టీ లైన్ తీసుకున్నాను. పర్మనెంట్ అడ్రస్. నంబర్ ఫీల్డ్ తీసుకున్నానండి. కాంటాక్ట్ నంబర్. టెక్స్ట్ ఫీల్డ్
మెయిల్ ఐడి సింగిల్ లైన్ తీసుకుంటున్నాను. మెయిల్ ఐడి అకౌంట్ టైప్ సింగిల్ లిస్ట్ తీసుకుంటున్నాను. సింగిల్ లిస్ట్ అకౌంట్ టైప్ అని ఎందుకంటే మనకు ఆల్రెడీ సేవింగ్ అకౌంట్ కరెంట్ అకౌంట్ రెండు ఉన్నాయి ఇక్కడ. సేవింగ్ అకౌంట్ యాడ్ క్రియేట్. అటాచ్మెంట్స్ ఇచ్చాడు, చెక్ చేశాను అక్కడ లేదు. టెక్స్ట్ ఫీల్డ్ తీసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు మనకి ఏంటంటే కావాల్సిన సేవింగ్ అకౌంట్ అండ్ కరెంట్ అకౌంట్ కావాల్సిన ఫీల్డ్స్ అన్నీ క్రియేట్ చేసామండి. ఇప్పుడు మనం స్క్రీన్ క్రియేట్ చేయాలి. గో టు స్క్రీన్స్, యాడ్ స్క్రీన్, సేవింగ్ అకౌంట్, క్రియేట్ స్క్రీన్. This is used for Axis Bank project. ఇక్కడ చూడండి ఫీల్డ్స్ నేమ్ సేవింగ్ కావాలన్నా నాకు 4 మ్యాండేటరీ మీకు చెప్పాను కదా. ఫస్ట్ సమరీ, డిస్క్రిప్షన్, ప్రియారిటీ, అసైన్ కంపల్సరీ మ్యాండేటరీ. ఇంకా ప్రతి స్క్రీన్కి వి స్క్రీన్ క్రియేట్ స్క్రీన్ కంపల్సరీ మెన్షన్ చేయాలి అంతే, ఇంకా బ్లైండ్ అంతే. తర్వాత వచ్చి ఫస్ట్ నేమ్ ఇచ్చిండు, లాస్ట్ నేమ్ ఇచ్చిండు. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఫాదర్ నేమ్, ఫాదర్ అండ్ హస్బెండ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ ఇచ్చిండు, పాన్ నెంబరు, కరెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్, ఇంకా కాంటాక్ట్ నెంబరు, ఈమెయిల్ ఐడి, మెయిల్ ఐడి ఓన్లీ ఇచ్చింది చూసుకో. అట్లా అక్కడ మనం కరెక్ట్గా కొట్టకపోతే మళ్ళీ రావు. అకౌంట్ టైప్ ఉంది, మళ్ళీ అకౌంట్ టైప్. తర్వాత అటాచ్మెంట్ కాదు, అటాచ్మెంట్స్ నేను పెట్టింది, నేను క్రియేట్ చేశాను కదా చూసుకో. ఇది క్రియేట్ స్క్రీన్ చేశాను, సేవింగ్ అకౌంట్ క్రియేట్ స్క్రీన్. సేమ్ ఇక్కడ చూడండి, స్క్రీన్స్ మీద క్లిక్ చేయండి, మళ్ళీ అది ఆటోమేటిక్ సేవ్ అయిపోతుంది. చూడండి సేవింగ్ అకౌంట్ క్రియేట్ స్క్రీన్ వచ్చింది. సేవింగ్ అకౌంట్ క్రియేట్ స్క్రీన్ అండ్ వ్యూ స్క్రీన్ షుడ్ బి సేమ్ అని చెప్పాను. దీన్ని ఏం చేయొచ్చు, కాపీ చేసుకోవచ్చు. కాపీ చేసుకొని, అంటే ఎవ్రీ టైం మెన్షన్ చేయాలంటే కష్టం కదా, అందుకని కాపీ చేసుకొని క్రియేట్ బదులు వ్యూ అని పెట్టుకోండి. వ్యూ స్క్రీన్ మీరైతే చేసేటప్పుడు ఖచ్చితంగా మీరు చేయండి, ప్రాక్టీస్ వస్తుంది. మోర్ ప్రాక్టీస్ మోర్ ఈజీ. సేమ్ చూడండి,
Axis Bank account create screen, sorry, saving account create screen, saving account view screen. ఓకేనా? దీంట్లో సేవింగ్ అకౌంట్ ఎడిట్ స్క్రీన్ చేయాలంటే నాకు ఇట్లా చేస్తే చాలా రాంగ్ అవుతుంది. గో టు స్క్రీన్స్, యాడ్ స్క్రీన్, సేవింగ్ అకౌంట్, edit screen. This is used for Axis Bank project. Click on add. Saving account and current account edit screen నాకు ఏమి ఇచ్చిండు, కరెంట్ అడ్రస్ అనేది ఎడిట్ చేసుకోవచ్చు అంట, పర్మనెంట్ కూడా చేసుకోవచ్చు అని చెప్పిండు, కాంటాక్ట్ కూడా చేసుకోవచ్చు అంట, ఈమెయిల్ ఐడి కూడా మార్చుకోవచ్చు అని చెప్పాడు. మెయిల్ ఐడి అంతే, మెయిల్ ఐడి కూడా ఇక్కడ ఈ 4 వరకు మార్చుకోవచ్చు అని చెప్పిండు. అది వచ్చేటప్పటికి ఏంది, ఓన్లీ సేవింగ్ అకౌంట్, సేవింగ్ అకౌంట్ సేమ్ కరెంట్ అకౌంట్కి కూడా సేమ్ ఫీల్డ్స్ ఇచ్చింది. కాపీ క్రియేట్ స్క్రీన్కి, కరెంట్ అకౌంట్ క్రియేట్ స్క్రీన్, కాపీ, కరెంట్ అకౌంట్ కాపీ, వ్యూ స్క్రీన్ కూడా షుడ్ బి సేమ్ అని చెప్పాను కదా, అందుకని ఇక్కడ వ్యూ స్క్రీన్ పెట్టుకుంటాను నేను. మళ్ళీ వ్యూ స్క్రీన్, this is for Axis Bank project. Same సేవింగ్ అకౌంట్ ఎడిట్ స్క్రీన్ వచ్చేటప్పటికి సేవింగ్ అకౌంట్ కరెంట్ అకౌంట్ ఎడిట్ స్క్రీన్ పెట్టుకుంటా. కొత్తగా కరెంట్ అకౌంట్ ఎడిట్ స్క్రీన్ మీకు కొంచెం ఆలోచించండి, ఇది అంతే, ఏం ఉండదు మీకు. ఇట్లా ఏం చేస్తున్నాడు, ఈజీ చేస్తున్నాడు అనుకుంటుంది, కొంచెం డెప్త్గా ఆలోచించండి. ఎందుకంటే మనకి బోత్ స్క్రీన్స్కి సేమ్ స్క్రీన్స్ కావాలని చెప్పాడు అనమాట. నాకు సేవింగ్ అకౌంట్కి సేమ్ స్క్రీన్ ఉండాలని చెప్పాడు, కరెంట్ అకౌంట్కి ఒకటే ఉండాలి, అందుకని నేను సేమ్గా నేను చేసుకున్నాను. బట్ సేవింగ్ అకౌంట్ క్రియేట్ స్క్రీన్కి క్రియేట్ స్క్రీన్ అండ్ వ్యూ స్క్రీన్ షుడ్ బి సేమ్ ఉండాలి, అందుకని ఇక్కడ కాపీ చేసుకున్నా. కరెంట్ అకౌంట్కి కూడా సేమ్ స్క్రీన్సే కాబట్టి ఇక్కడ నుంచే కాపీ చేసుకున్నా. ఎడిట్ స్క్రీన్ మటుకు దీనికి దానికి సేమ్ ఉంటాయి కాబట్టి దీన్ని ఒక్కటే దానికి చేసుకున్నా. అయిపోయినాయి. ఇప్పుడు చూసుకోండి, కరెంట్ అకౌంట్ క్రియేట్ స్క్రీన్, కరెంట్ అకౌంట్ ఎడిట్ స్క్రీన్, కరెంట్ అకౌంట్ వ్యూ స్క్రీన్. అంటే ఇప్పుడు మనం రెండిటికే చేసాం, కరెంట్ అకౌంట్ చేసాం, సేవింగ్ అకౌంట్ చేసాం. ఇంకేం చేయాలి, లోన్కి అండ్ క్రెడిట్ కార్డ్కి చేసుకోవాలి. లోన్కి వచ్చేటప్పుడు మనకి ఏమేమి ఇచ్చినాడు, లోన్స్కి కొన్ని డిఫరెంట్ వస్తాయి, ఆల్ ఫీల్డ్స్ రిక్వైర్మెంట్ ఉంటాయి కాబట్టి మళ్ళీ గో టు ద కస్టమ్ ఫీల్డ్స్. ఇక్కడ ఉన్నట్టు కొన్ని ఉంటాయి, కొన్ని ఏముంటాయి చూడండి, మీకు వాటిలో ఏమి ఇవ్వలేదు, ఏమి అర్థమవుతాయి మీకు. కొన్ని ఫీల్డ్సే 2-3 ఉంటాయి ఎక్స్ట్రా అంతే. సింగిల్ లిస్ట్, ఇక్కడ ఏమని కావాలంటే పర్పస్ ఆఫ్ లోన్, లోన్ ఎందుకు, పర్సనల్, బిజినెస్, హోమ్ లోన్, gold loan, vehicle loan. Education loan. Click on create. Update.
add custom fields, number field, required amount. Add custom field, cascading field ఉంది చూసారా, క్యాస్కేడింగ్ ఫీల్డ్ అనేది చాలా ఫేమస్ అండి జీరాలో. ఇది ఎట్లా చేయాలంటే మీకు చాలా ఉంటుంది, టఫ్ ఉంటుంది, అది చెప్తాను. క్యాస్కేడింగ్ ఫీల్డ్ కింద మనకి చాలా ఉంటాయి. అంటే మీకు ఎట్లా అంటే హైరార్కీ ఎట్లా చూపిస్తాను చూడండి. క్యాస్కేడింగ్ ఫీల్డ్ ఎక్కడ ఉందో ఫస్ట్ వెరిఫై చేయండి. క్యాస్కేడింగ్ ఫీల్డ్, క్లిక్ ఆన్ కస్టమ్ ఫీల్డ్స్, సారీ ప్రొఫెషన్ నేను పెట్టింది క్యాస్కేడింగ్ అనుకోండి, ప్రొఫెషన్ ఫీల్డ్. క్లిక్ ఆన్ దట్, కాన్ఫిగర్, ఎడిట్ ఆప్షన్స్, ప్రైవేట్ సెక్టర్. ఫస్ట్ వచ్చేటప్పుడు ప్రైవేట్ సెక్టర్ క్యాస్కేడింగ్ ఫీల్డ్లో ఇవనేది మెన్షన్ అవ్వాలన్నమాట. ప్రైవేట్ సెక్టర్ ఆన్ చేయగానే సాఫ్ట్వేర్, హార్డ్వేర్, అకౌంటెంట్ అనేది రావాలన్నమాట. యాడ్. ఇంకోటి గవర్నమెంట్ ఎంప్లాయ్ కానీ గవర్నమెంట్ రావాలి. ఎంప్లాయీ. ఇంకోటి బిజినెస్. అదర్స్. ఇక్కడ సాఫ్ట్వేర్ ప్రైవేట్ సెక్టర్లో వచ్చేటప్పటికి కాన్ఫిగ్ చేస్తున్నాం మళ్ళీ. అంటే ప్రైవేట్ సెక్టర్లో లోపల సాఫ్ట్వేర్, హార్డ్వేర్, ఇంకా అకౌంటెంట్. ఓకే. గవర్నమెంట్ ఎంప్లాయ్. ఆర్టీసీ. లాయర్, డాక్టర్, ఐఏఎస్, ఐపీఎస్, బిజినెస్, ఫినాన్స్, hotel, vehicle, hostel, real estate,
ఇక్కడ చూడండి, ప్రైవేట్ సెక్టర్ కింద ఈ ఫీల్డ్స్ గవర్నమెంట్ అప్లై చేస్తే ఇట్లా వస్తుంది. మీకు మళ్ళీ టికెట్ క్రియేట్ చేసి చూపిస్తాను, ఫినాన్స్కి ఇట్లా చూపిస్తాను. ఓకే, ఫీల్డ్స్. ఇప్పుడు మనకు కావాల్సింది ఏం చెప్పిండు వాడు, స్క్రీన్స్కి చేయాలంటే ఇవి కావాలని చెప్పాడు, ఎందుకంటే 2 ఫీల్డ్స్. గో టు స్క్రీన్స్, యాడ్ స్క్రీన్, లోన్, క్రియేట్ స్క్రీన్. ఏం చెప్పాను మీకు, 4 వచ్చి కంపల్సరీ మ్యాండేటరీ. సమ్మరీ, డిస్క్రిప్షన్ అండ్ అసైనింగ్ అండ్ ప్రియారిటీ. ఈ 4 ఫీల్డ్స్ ఆర్ మ్యాండేటరీ. దాని తర్వాత నాకు దీంట్లో వచ్చేటప్పటికి ఫస్ట్ నేమ్ అడిగిండు, లాస్ట్ నేమ్ అడిగిండు, ఫాదర్ నేమ్ అడిగిండు, అండ్ డేట్ ఆఫ్ బర్త్ అడిగిండు, ప్యాన్ నెంబర్ అడిగించిండు, జెండర్ అడిగిండు, కరెంట్ అడ్రస్ అడిగిండు, అండ్ పర్మనెంట్ అడ్రస్ అడిగిండు, రిక్వైర్డ్ అమౌంట్ అడిగిండు. ఇంతకుముందు ఈ ఫీల్డ్ లేదు దాంట్లో, ఇప్పుడే యాడ్ చేసాం. ఆ తర్వాత ప్రొఫెషన్ అడిగిండు, అటాచ్మెంట్స్ కావాలంట. క్లిక్ ఆన్ యాడ్, గో టు స్క్రీన్స్. ఇప్పుడు మనం ఏం చేసాం, ఇప్పుడు లోన్ క్రియేట్ స్క్రీన్ చేసాం. సేమ్ లోన్ వ్యూ స్క్రీన్ కూడా సేమ్. కాపీ లోన్ వ్యూ స్క్రీన్, కొంచెం అబ్జర్వ్ చేయండి, కొంచెం చాలా ఈజీగా ఉంటుందండి. లోన్ వ్యూ స్క్రీన్ కూడా వచ్చిందా, సేమ్ని లోన్ క్రియేట్ స్క్రీన్ని నేను క్రెడిట్ కార్డ్ వచ్చేటప్పటికి కొన్ని ఎక్స్ట్రా ఫీల్డ్స్ ఉన్నాయండి. క్రెడిట్ కార్డ్కి కొన్ని ఎక్స్ట్రా ఫీల్డ్స్ ఇచ్చున్నాడు, దాన్ని యాడ్ చేద్దాం. ఒక ఫీల్డ్ యాడ్ చేయాలి, కస్టమ్ ఫీల్డ్స్. ఇన్కమ్ అనేది ఒక ఫీల్డ్ అనేది యాడ్ ఉంది. టెక్స్ట్ ఫీల్డ్ తీసుకున్నాము, సింగిల్ లైన్. ఇన్కమ్ అనేది నంబర్ వస్తుంది కదా, నంబర్ ఫీల్డ్ తీసుకోవాలండి. నంబర్ ఫీల్డ్, లోన్కి వచ్చేటప్పటికి లోన్ క్రియేట్ స్కీమ్ సేమ్ ఉంటుంది. కాపీ అంటే జస్ట్ ఒక నంబర్ ఫీల్డ్ యాడ్ చేయాలి, ఎట్లా యాడ్ చేయాలి మీకు చూపిస్తాను చూడండి. అంతా సేమ్, ఆల్టీ సేమే. క్రెడిట్ కార్డ్ అని తీసుకోండి, క్రెడిట్ కార్డ్ క్రియేట్ స్కీమ్, కాపీ. జస్ట్ క్రెడిట్ కార్డ్ క్రియేట్ స్కీమ్ ఇక్కడ ఉంది. క్రెడిట్ కార్డ్ క్రియేట్ స్కీమ్ ఉందా, ఎడిట్, కాన్ఫిగర్. క్రెడిట్ కార్డ్ క్రియేట్ స్కీమ్ కాన్ఫిగర్. ఇక్కడ వచ్చేటప్పటికి జస్ట్ ఇన్కమ్ అనేది పెడతాం అంతే.
ఓకే, అర్థమైందా? ఇప్పుడు సేమ్ దాన్ని కూడా క్రెడిట్ కార్డ్ క్రియేట్ స్క్రీన్ని క్రెడిట్ కార్డ్ వీ స్క్రీన్ చేసుకోవచ్చు. కాపీ ఆఫ్ క్రెడిట్ కార్డ్ వీ స్క్రీన్. కాపీ. ఇప్పుడు మనం ఏం చేయాలి, లోన్కి ఎడిట్ స్కీమ్ చేయాలి అండ్ క్రెడిట్ కార్డ్కి ఎడిట్ స్కీమ్ చేయాలి. ఇచ్చింది దీనికి లోన్ ఎడిట్ స్క్రీన్కి వచ్చేటప్పటికి క్లిక్ ఆన్ స్క్రీన్స్, లోన్ ఎడిట్ స్క్రీన్, కరెంట్ అకౌంట్ ఇచ్చిండు, పర్మనెంట్ ఇచ్చిండు, కాంటాక్ట్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇచ్చా, రిక్వైర్మెంట్ అమౌంట్ ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. రిక్వైర్డ్ అంతే. గో టు స్క్రీన్స్, క్రెడిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్కి రెండే ఉన్నాయండి, మన ఇష్టం, అది జస్ట్ అర్థమయ్యే దానికోసం. ఇన్కమ్ ఈ రెండు వచ్చి ఇచ్చింది. ఇప్పుడు మనం ఎన్ని స్క్రీన్స్ చేసాము, ఒక్కో దానికి 3 స్క్రీన్స్ లెక్కన 4కి 12 స్క్రీన్ చేసాం. చెక్ చేసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 టోటల్ 12 స్క్రీన్స్ వేసాం. ఇప్పుడు ఏం చేయాలి, మనం స్క్రీన్ స్కీమాకి యాడ్ చేసుకోవాలి. స్క్రీన్ స్కీమాస్. ఓకే, ఇప్పుడు యాడ్ స్క్రీన్ స్కీమ్. యాక్సిస్ బ్యాంక్ స్క్రీన్ స్కీమ్. డిఫాల్ట్ స్కీమ్. ఇక్కడ అసోసియేట్ చేయాలి. ఇక్కడ చూడండి, ఒక స్క్రీన్కి 3 వచ్చిన వెంటనే ఇక్కడ హైలైట్ అవ్వదు. అప్పుడే మనం కరెక్ట్ చేసినట్టు నమ్మకం. క్లిక్ ఆన్ అసోసియేట్, క్రియేట్ ఇష్యూ. యాక్సిస్ బ్యాంక్కి క్రియేట్ ఇష్యూ. సారీ, మీరు ఇక్కడ స్క్రీన్స్ మనం తీసుకున్నాం కదా, యాక్సిస్ బ్యాంక్ స్క్రీన్ షీమ్ కదా, క్రెడిట్ చేసి ఏం తీసుకుంటారంటే డిఫాల్ట్ స్కీమ్ కాకుండా ఏం తీసుకున్నాం మనం, స్క్రీన్ షీమాకి యాక్సిస్ బ్యాంక్ ఓకే చూపిస్తాం. ఇక్కడ చూడండి, క్రియేట్ ఇష్యూ, సేవింగ్ అకౌంట్ క్రియేట్ స్క్రీన్, సేమ్ ఎడిట్ ఇష్యూ. సేవింగ్ అకౌంట్కే తీసుకోవాలి. మళ్ళీ ఇంకా నేను క్రెడిట్ కార్డ్ తీసుకుంటా అంటే కుదరదు. మళ్ళీ సేవింగ్ అకౌంట్ ఏం తీసుకున్నాం మనం, ఇక్కడ ఎడిట్ తీసుకుంటాం. సేవింగ్ అకౌంట్ ఎడిట్ స్కీమ్ తీసుకోవాలి. ఎడిట్ స్కీమ్ ఇక్కడ చూడండి, క్రియేట్కి క్రియేటే రావాలి, ఎడిట్కి ఎడిటే రావాలి. సేమ్ మళ్ళీ వీకి సేవింగ్ అకౌంట్ వీ స్క్రీన్. ఇప్పుడు నీకు ఇక్కడ హైలైట్ అవ్వదు. ఇంకా ఇది ఎప్పుడైతే హైలైట్ అవ్వకుండా ఉంటుందో అప్పుడు యు ఆర్ ద కరెక్ట్ వే. ఇది ఒకటి అయింది. మళ్ళీ గో టు స్క్రీన్ షీమ్. ఇక్కడ చూడండి, యాక్సిస్ బ్యాంకు
స్క్రీన్ షీమ్ కిందకి వచ్చాయి. వాటిలో ఆల్రెడీ లోపల ఉంది. స్క్రీన్ షీమ్ వచ్చేటప్పటికి ఇక్కడ మనం నేమ్ కొద్దిగా రాంగ్ ఇచ్చానండి. యాక్సిస్ బ్యాంక్ స్క్రీన్ షీమా అంటే దేనికి స్క్రీన్ షీమా? యాక్సిస్ బ్యాంక్ సేవింగ్ అకౌంట్ నేమ్ తప్పించాను ఇందాక. సేవింగ్ అకౌంట్ స్క్రీన్ షీమా అప్డేట్. ఇప్పుడు యాడ్ స్క్రీన్ షీమ్, మళ్ళీ సేవింగ్ బదులు కరెంట్ అకౌంట్ ఇస్తా. అర్థం చేసుకోండి కొంచెం. మీకు నేను చేస్తుంటే మీకు అర్థం అవ్వకపోవచ్చు, కొంచెం ఒకసారి ఈ వీడియోని చేస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ డిఫాల్ట్ స్క్రీన్ పెట్టుకోండి. క్లిక్ ఆన్. ఇక్కడ క్రియేట్కి వచ్చేటప్పటికి కరెంట్ అకౌంట్ ఏమిచ్చాం? కరెంట్ అకౌంట్ క్రియేట్ స్క్రీన్. అగైన్ కరెంట్ అకౌంట్ ఎడిట్ స్క్రీన్. జస్ట్ ఒకసారి కొంచెం కరెంట్ అకౌంట్ వీ స్క్రీన్. బస్ ఇక్కడ మళ్ళీ హైలైట్ అవ్వదు, డిజేబుల్ అయిపోతుంది ఆప్షన్ అనేది. గో టు స్క్రీన్ షీమ్, సేమ్ లైక్ దట్. యాక్సిస్ బ్యాంక్ కరెంట్ అకౌంట్ బదులు నేను కాపీ చేయట్లేదండి దాన్ని, జస్ట్ ఊరికే క్లిక్ చేసాను. ఎందుకంటే మళ్ళీ మొత్తం టైప్ చేసేది ఎందుకని పూర్తిగా దాన్ని క్లిక్ చేస్తే మనకి రిమైనింగ్ వస్తుంది. లోన్ తీసుకుంటాం. ఎల్ఓఏఎం సారీ. ఇక్కడ డిఫాల్ట్ తీసుకోండి. క్లిక్ ఆన్ యాడ్. ఇష్యూ సేవ్. క్రియేట్ ఇష్యూ. క్రియేట్ వచ్చేటప్పటికి ఏమి ఇచ్చాం మనం? లోన్ క్రియేట్ ఇష్యూ and again loan edit issue, again loan view issue. Sorry, view issue means like screen. Okay, చేసేదానికి ఆప్షన్ లేదు. Go to same like that, add credit card. Sorry, Axis Bank credit card. Create screen same like default screen. Go to associate, create issue, credit card, create screen, same like that. Credit card edit screen, credit card v screen. ఒకసారి చూసుకోండి. మళ్ళీ క్రియేట్ ఉంది, ఎడిట్ ఇష్యూ ఉంది, వీకి వీ ఉంది. ఓకే, మనం అన్నీ ఏం చేసాము ఇక్కడ క్లియర్గా చూసుకోండి. ఏమేం చేసాము? యాక్సిస్ బ్యాంక్ సేవింగ్ అకౌంట్ స్క్రీన్ షీమ్ చేసాము. ఇక్కడ మీరు చెప్పాను కదా స్క్రీన్స్ ఎన్ని చేసుకోవచ్చు, స్క్రీన్ స్కీమాస్ ఎన్ని చేసుకోవచ్చు. ఇష్యూ టైప్ స్క్రీన్ స్కీమా షుడ్ బి ఓన్లీ 1. దట్ ఈస్ ద మ్యాండటరీ ఫర్ దట్. ఇంతకుముందు వర్క్ ఫ్లోస్ మళ్ళీ మీకు ఫస్ట్ నేను చెప్తున్నాను, కొంచెం అబ్జర్వ్ చేసుకోండి. ఇష్యూ టైప్స్ ఎన్నైనా చేసుకోవచ్చు. ఇష్యూ టైప్ స్కీమా షుడ్ బి ఓన్లీ 1. ఇక్కడికి బోత్ టు సెకండ్ వే హైరార్కీలో సెకండ్లోనే క్లోజ్ అయిపోతుంది. సేమ్ లైక్ దట్ వర్క్ ఫ్లోస్ ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు. వర్క్ ఫ్లో స్కీమా షుడ్ బి ఓన్లీ 1 ఫర్ 1 ప్రాజెక్ట్ ఓన్లీ. సేమ్ లైక్ దట్ 1 ప్రాజెక్ట్ ఓన్లీ. సేమ్ లైక్ దట్ స్క్రీన్స్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమ్ ఫీల్డ్స్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత స్క్రీన్స్ని మనం ఒక్కొక్క స్క్రీన్ 3 టైప్ స్క్రీన్స్ ఉంటాయి. వీ స్క్రీన్, ఎడిట్ స్క్రీన్ అండ్ క్రియేట్ స్క్రీన్. అప్పుడు మనం ఒక్కో దానికి ఒక 3 స్క్రీన్స్ యాడ్ చేసుకుంటే మనం 4 ఇష్యూస్ ఉన్నాయి కదా, 4 3లు 12 అవుతాయి. బట్ స్క్రీన్ స్కీమాస్ వచ్చి 4 ఉంటాయి. అదేవిధంగా స్క్రీన్ స్కీమాస్ ఎన్నైనా చేసుకోవచ్చు. నువ్వు ఇక్కడ 4 ఇష్యూలు ఉన్నాయనుకో, 4 ఇష్యూ స్కీమా చేయాలి. 10 ఉంటే 10 చేయాలి. ఇష్యూ టైప్ స్కీమా షుడ్ బి ఓన్లీ 1. అర్థమైందా? ఇప్పుడు చూడండి, నేను ఇది చేశాను, 4 చేశాను నేను. ఇప్పుడు గో టు ద ఇష్యూ టైప్ స్కీమా పోతున్నాను అనమాట. Issue type schema should be only 1. Axis Bank issue type
షీమా. సేమ్ లైక్ దట్ ఇక్కడ కూడా మనం ఏమేమి అనేది 4 పెట్టి చేయాలి. సేవింగ్ అకౌంట్ స్క్రీన్ షేమ్ చూసుకోండి. యాడ్ చూడండి, ఇష్యూ టైప్ వచ్చేటప్పుడు సేవింగ్ అకౌంట్, స్క్రీన్ షేమ్ వచ్చేటప్పుడు సేవింగ్ అకౌంట్ స్క్రీన్ షేమ్ లైక్ దట్. కరెంట్ అకౌంట్, వేర్ ఈస్ ద కరెంట్ అకౌంట్? యాక్సిస్ బ్యాంక్ కరెంట్ అకౌంట్ స్క్రీన్ షేమ్ యాడ్ చూసుకోండి. ఇష్యూ టైప్ వచ్చి సేవింగ్ కరెంట్ అకౌంట్ స్క్రీన్ షేమ్ లైక్ దట్. క్రెడిట్ కార్డ్ అండ్ లోన్ చూడండి, నేను 4 చేశాను, 4కి వచ్చేసినాయి. ఓకే, ఇప్పుడు ఇవి డైరెక్ట్గా రావాలంటే నీకు ఎక్కడ ఆప్షన్స్? ఓకే, అంటే 2 ట్యాబ్లు ఓపెన్ అయినాయి. కొన్ని దీంట్లో వెళ్దాం, చేస్తా ఫస్ట్ పెట్టుకున్నాం. ఓకే, ఇప్పుడు చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ స్క్రీన్స్ వచ్చేటప్పటికి ఏమీ లేవు, అసలు లేవు. ఇక్కడ ఇట్లా మనకి ఈ స్క్రీన్స్ అన్ని మనం ఫస్ట్ మనం అసోసియేట్ చేసుకోవాలి. క్లిక్ ఆన్ సెట్టింగ్స్, ఇక్కడ చూపిస్తున్నాయి కానీ మనకు అసోసియేట్ అవ్వలేదు ఇంకా, ఎందుకంటే యాక్షన్స్ యూజ్ ఏ డిఫరెంట్ స్కీమ్, యాక్సిస్ బ్యాంక్ ఇష్యూ టైప్ స్క్రీన్ షేమ్ అసోసియేట్. చెక్ దట్. ఇండివిజువల్గా వచ్చేసి ఇంతకుముందు బల్క్ లాగా ఉన్నాయి, ఇట్లా వస్తే మీకు క్లియర్గా వాటికి అసోసియేట్ అయినట్టు. ఇప్పుడు మీకు మళ్ళీ చూడండి, సమ్మరీకి వెళ్తున్నాను, ఇంతకుముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి. వీ హ్యావ్ కంప్లీటెడ్ 3 టాస్క్స్ రోజు. ఇష్యూ టైప్స్ చేసాము, వర్క్ ఫ్లో చేసాము, లైక్ స్క్రీన్ స్కోర్ చేసాము. తర్వాత ఫీల్డ్ కాన్ఫిగ్ చేయాలి. ఆ తర్వాత గో టు స్క్రీన్స్ కానీ ఏదైనా చూసుకోవచ్చు, ఇష్యూ టైప్స్ కానీ. ఇప్పుడు మీకు చూడండి, నేను ఒక క్రియేట్ చేస్తున్నా, అంటే 4 ఇష్యూలకు ఒక క్రియేట్ చేస్తున్నా, సేవింగ్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాను నేను. చూడండి, ఇంతకుముందు మీరు ఎన్ని ఉన్నాయి అట్లా, ఇక్కడ ఏమేమి ఉన్నాయి, ఇంతకుముందు చాలా ఉన్నాయి. మీకు ఏమేమి ఉన్నాయి, లేబుల్స్ అని చాలా ఉన్నాయి. నేను ఇప్పుడు ఏ చేసానో మీరు స్క్రీన్ అనేది ఇదేనండి, దీన్ని ఒక స్క్రీన్ లాగా పిలువబడుతుంది మనకి జీరాలో. అర్థమైందా? చూసారా, మనం అక్కడ ఫీల్డ్స్ అన్నింటినీ చేస్తే మనకి నీట్గా ఒక స్క్రీన్ని క్రియేట్ చేసి పెట్టింది. నేను లాస్ట్ నేమ్ అడిగాను, హస్బెండ్ నేమ్ ఇచ్చాను, అన్నీ ఇచ్చాను. నేను ఇట్లా జెండర్ తీసుకుంటే ఏమి ఇచ్చాను, అదర్స్ మేల్స్ ఫీమేల్ నన్ను, లైక్ ప్యాన్ నెంబర్ అడిగింది అక్కడ ఇచ్చాను నేను. ఫార్మాట్ షుడ్ బి ఇట్లా క్రియేట్ చేయాలని చెప్పేసి. ఓకే, పర్మనెంట్ అడ్రస్ ఉంది. నంబర్ ఫీల్డ్ అయితే ఎక్కువ మల్టీ లైన్ తీసుకుంటే ఇంత గ్యాప్ వస్తుంది. సింగిల్ కాంటాక్ట్ నెంబర్, మెయిల్ ఐడి, అకౌంట్, సేవింగ్ అకౌంట్, కరెంట్ అకౌంట్ మనం ఇచ్చాము కదా అక్కడ ఇంతకుముందు. అది అటాచ్మెంట్స్ ఏమైనా ఉంటే ఇవ్వచ్చు. ఓకే, ఇప్పుడు నేను ఒక టికెట్ అనేది క్రియేట్ చేస్తాను, లైక్ టెస్టింగ్ పర్పస్, టెస్ట్ ఆటోమేటిక్ అనమాట. అసైన్ టు మీ అని పెట్టుకోవచ్చు, ఎందుకంటే ఎవరు లేరు కాబట్టి. చందు, లాస్ట్ నేము బి, హస్బెండ్ నేమ్ వచ్చేటప్పటికి ఫాదర్ నేమ్ ఇస్తారు చందుకి, హస్బెండ్ నేమ్ ఉండదు కాబట్టి రాజేష్. డేట్ ఆఫ్ బర్త్ ఏదో ఒకటి పిక్ చేసుకోండి, బిఫోర్ ఒక
చేయాలంటే అదే ఇస్తాం. లైక్ క్యాపిటల్ లెటర్స్లో ఏమన్నాడు కాబట్టి ABCDF 1 2 3 4A, ఎందుకంటే ఇట్లానే వస్తుంది అన్నమాట పాన్ కార్డు. నేను హైదరాబాద్ సారీ చెన్నై అన్నీ 1 ఇస్తున్నాను నా ఇష్టం. మెయిల్ ఐడి gmail.com, అకౌంట్ సేవింగ్ అకౌంట్, అటాచ్మెంట్స్ ఏం లేదు అవసరం లేదు. క్లిక్ ఆన్ క్రియేట్. ఒక టికెట్ క్రియేట్ అయిపోయింది. ఓకేనా, చూడండి యాక్సెస్ ఇంతకుముందు ఏదైతే స్టార్టింగ్లో మనం ఇక్కడ ప్రాజెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు కీ ఇచ్చామో దాన్ని బేస్ చేసి అనేది టికెట్స్ క్రియేట్ అవుతాయి. ఇప్పుడే నేను ఒక ఫస్ట్ టికెట్ క్రియేట్ చేశాను, మీకు అబ్జర్వ్ చేయండి లేదు చూడండి. యాక్సెస్ = --1 అని ఇచ్చిండు. ఇంక ఏదైనా యాక్సెస్ -2, యాక్సెస్ -3. ఇప్పుడు నేను కరెంట్ అకౌంట్ చేస్తున్నాను, సేవింగ్ అకౌంట్ ఇప్పుడు చేశాను. ఇది కూడా టెస్టింగ్ అనే పెడతాను. క్లిక్ చేసుకోండి. చంద్రుని ఇస్తున్నా, బియ్యం ఇచ్చా, రాయసం ఇచ్చా, పే ఇచ్చా, మెయిల్ ఇచ్చా, ప్యాన్ నెంబర్ అదే ఇస్తున్నా. ఇక్కడైతే మనం టైప్ చేయాలి హైదరాబాద్ చెన్నై నంబర్, మెయిల్ ఐడి, కరెంట్ అకౌంట్ ఇచ్చా. ఇక్కడ ఇంకో టికెట్ క్రియేట్ చేయాలంటే జస్ట్ ఇక్కడ క్రియేట్ చేసి పెడితే, క్రియేట్ కొడితే ఆటోమేటిక్ ఇదే ప్లేస్లో వస్తుంది. లేదంటే మరి మనం అక్కడ పోయి చేసుకోవాల్సింది. చూడండి ఇదే వచ్చేస్తుంది. ఇక్కడ నేను కరెంట్ అకౌంట్ కాకుండా లోన్ తీసుకుంటా. ఇప్పుడు టెస్టింగ్ సేమ్ వస్తాయి, డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. ఇట్లా అమౌంట్ లోన్ ఇచ్చేటప్పటికి రిక్వైర్మెంట్ అమౌంట్ వచ్చింది. ఇంతకుముందు ఈ ఫీల్ లేదు. చూడండి నాకు ఒక 2 lakhs కావాలండి, 2 lakhs. ఇక్కడ మనం ఎందుకు చూసారా ప్రొఫెషన్ ఫీల్డ్ అనేది ఎట్లా ఉంటుందో. ఇక్కడ గవర్నమెంట్ తీసుకున్నాం అనుకో, ప్రైవేట్ సెక్టర్ తీసుకుంటే ప్రైవేట్ సెక్టర్లో ఎవరు ఉంటారో వాళ్ళే రావాలి. ఇక్కడ సాఫ్ట్వేర్, హార్డ్వేర్, అకౌంటెంట్. గవర్నమెంట్ తీసుకున్నాం అనుకో, గవర్నమెంట్లో ఎవరు ఉంటారు, ఆర్టీసీ, లాయర్, సంథింగ్ ఇచ్చాం, IPS అని సపోజ్. బిజినెస్ తీసుకుంటే హాస్టల్, వెహికల్ వీళ్ళు వస్తారు. అదర్స్ తీసుకుంటే నేను ఎవరిని ఇవ్వలేదు, ఎవరు ఉంటారు. ఓకేనా, అర్థమైనా. నేను గవర్నమెంట్ ఎంప్లాయీ తీసుకుంటున్నాను. ఇక్కడ డాక్టర్ అయిపోయింది. అటాచ్మెంట్స్ ఏం లేవు, సేమ్ క్రియేట్. మీరు అబ్జర్వ్ చేయండి, మీరు క్రెడిట్ కార్డ్ తీసుకుంటున్నాను ఫర్ టెస్టింగ్. సేమ్ యాసిస్ ఫీల్డ్స్ ఉంటాయండి. రిక్వైర్మెంట్ అమౌంట్ క్రెడిట్ కార్డ్కి ప్లస్ ఇక్కడ వచ్చేటప్పటికి ఎంత ఇన్కమ్ వస్తుందో అడిగామాట. క్రెడిట్ కార్డ్కి ఇన్కమ్ వచ్చి ఒక 12 lakhs per annum అని చెప్పారు. ఓకే, ఇంకా అవసరం లేదు ఎందుకంటే 4 tickets అయిపోతుంది కదా. క్రియేట్ చూడండి, యాక్సిస్ బ్యాంక్ 4 టెస్టింగ్ యాజ్ సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్. ఇక్కడ చూడండి అవన్నీ ఎక్కడ చెక్ చేసుకోవచ్చు. యాక్సిస్ బ్యాంక్ క్లిక్ చేయగానే చూడండి యాక్సిస్ బ్యాంక్ 1 2 3 4 ఇష్యూస్ ఉన్నాయి ప్రజెంట్ మనకి. ఓకేనా, ఇప్పుడు నాకు ఇవన్నీ ఫీల్డ్స్ అనేటివి రిక్వైర్మెంట్ కావాలండి మొత్తము. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ నేమ్ అనేది ఎంటర్ చేయకపోతే క్రియేట్ అవ్వకూడదు, ఈ టికెట్ క్రియేట్ అవ్వకూడదు. అంటే సపోజ్ ఇప్పుడు చూడండి, మీరు ఇక్కడ సమ్మరీ మీద పెట్టకపోతే క్రియేట్ అవర్ టికెట్. యూ మస్ట్ స్పెసిఫై a summary of the issue. Okay, like that you need to show like that here only. Last name, first name, husband name, like that. ఎనీవే నాకేంటంటే ఒక 2-3 మీకు ఐడెంటిఫికేషన్ కోసం నేను చేయిస్తాను. అది ఏం చేయాలంటే ఇక్కడ నేను ఫస్ట్ నేమ్ పెడతాను, లాస్ట్ నేమ్ పెడతాను, కొరకు ఇంకేం ఎంటర్ చేయకపోయినా ఆటోమేటిక్ క్రియేట్ అయిపోతుంది. కానీ బ్యాంక్ ప్రాసెస్లో కొన్ని మ్యాండేటరీ ఫస్ట్ నేమ్ కావాలి, లాస్ట్ నేమ్ కావాలి, ఫాదర్ నేమ్ కావాలి, డేట్ ఆఫ్ బర్త్ కావాలి, పాన్ నెంబర్ కావాలి,
జెండర్ అనేది పక్కన పెట్టేసి కావాలి కరెంట్ అడ్రస్ పర్మనెంట్ కంపల్సరీ, ఎందుకంటే క్రెడిట్ కార్డు తీసుకొని మళ్ళీ మార్చుకోవడం ఇట్లా ఉంటాయి కదా, అట్లాంటి ఎంత అమౌంట్ అనేది కూడా మ్యాండేటరీ పెట్టాలి. క్లిక్ చేసేస్తే వాళ్ళకి తెలియదు ఎంత అమౌంట్ అనేది. ప్రొఫెషనల్ కంపల్సరీ మ్యాండేటరీ పెట్టాలి, ఇన్ని పెట్టాలి. అది ఎట్లా చేయాలి అనేది ప్రాజెక్ట్గా గో టు ఇష్యూస్, అడ్మిన్ కన్సోల్, ఇష్యూస్, field configurations. Okay, field configurations, add field configuration, Axis Bank, field configuration, ఇది కాదండి, సారీ ఫర్ రాంగ్ కొట్టాను. యాడ్ ఫీల్డ్ కాన్ఫిగ్, సేవింగ్ అకౌంట్, ఎందుకంటే మనకి 4 స్కీమ్స్ ఉన్నాయి కదా, ఒక్కోదానికి ఒక్కో డిఫరెంట్, అంటే సేవింగ్ అకౌంట్ అండ్ కరెంట్ అకౌంట్కి సేమ్ ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం లేదు. బట్ మీకు అర్థమవుతుంది, రియల్ టైంలో ఒక్కోదానికి డిఫరెంట్ వస్తాయి. అకౌంట్ field config, నాకు సేవింగ్ అకౌంట్లో ఫస్ట్ నేమ్ అనేది కంపల్సరీ ఎంటర్ చేయాలి. అడ్రస్ కూడా కంపల్సరీ కావాలి నాకు. కాంటాక్ట్ నెంబర్ కూడా కంపల్సరీ. అకౌంట్ టైప్ కూడా అకౌంట్ టైప్ అవసరం లేదు కానీ కాంటాక్ట్ నెంబర్ రిక్వైర్మెంట్ కావాలి. డేట్ ఆఫ్ బర్త్ రిక్వైర్మెంట్ కావాలి. జెండర్ కావాలి. పాన్ కార్డ్ కావాలి. పర్మనెంట్ అడ్రస్ తీసుకుంటున్నాను, ఇవి సరిపోతాయి నాకు. ఇప్పుడు వచ్చాయి కదా చూడండి, నేను చేసింది సేవింగ్ అకౌంట్కి వచ్చాయా. స్టార్ మార్క్ రావాలి, లైక్ ఇట్లా రెడ్ కలర్లో స్టార్ మార్క్ రావాలి. ఎందుకు? అసోసియేట్ చేయలేదు. మనం ఏం చేసాము, జస్ట్ ఏంటంటే ఫీల్డ్ కాన్ఫిగరేషన్ చేసాము. సేమ్ వచ్చేటప్పటికి నేను కాపీ కొడుతున్నాను. కరెంట్ అకౌంట్ కూడా సేమ్ ఫీల్డ్స్ ఉన్నాయి కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ దానికి కూడా నేను సేమ్ వేస్తాను. కరెంట్ అకౌంట్ ఫీల్డ్ కాన్ఫిగ్, తర్వాత వచ్చేటప్పటికి నేను లోన్ లోన్ ఫీల్డ్ కాన్ఫిగ్, ఇంట్లో వచ్చేటప్పటికి నేను లోన్లో కాంటాక్ట్ నెంబర్ ఒకటి ఇస్తున్నాను. ఫస్ట్ నేమ్ ఇచ్చా కంపల్సరీ. ప్యాన్ నెంబర్ కంపల్సరీ కావాలి. చాలు, మీకు ఐడెంటిఫికేషన్ కోసమేనండి. జస్ట్ మనకు కావాలంటే ఏ ఫీల్డ్ కావాలంటే దాన్ని మ్యాండేటరీ పెట్టుకోవాల్సిందే, లైక్ దట్.
కరెంట్ అకౌంట్లో ఒక ఇన్కమ్ అనేది క్రెడిట్ కార్డులో క్రెడిట్ కార్డు ఇప్పుడు చేసిన మనం లోన్ క్రెడిట్ కార్డులో కరెంట్ అకౌంట్ ఉంది, దాని పెడదాం. క్రెడిట్ కార్డ్ కాన్ఫిగరేషన్ పెట్టుకోవచ్చు అండి, నో ఇష్యూ. నేను జస్ట్ షార్ట్ కట్ పెట్టాను. దీంట్లో నాకు ఒకటి ఇన్కమ్ అనేది కంపల్సరీ ఉంటే చాలండి, ఇంకొకవన్నీ అవసరం లేదు. జస్ట్ క్రెడిట్ కార్డ్లో ఇన్కమ్ అనేది రిక్వైర్మెంట్ కావాలి, ఓకేనా. అబ్జర్వ్ చేయండి, కొంచెం మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. నేను ఫుల్ చూసి మీకు ఏంటంటే ఫస్ట్ సగం చేయొద్దండి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో మొత్తం క్లియర్గా చూడండి. ఫస్ట్ ఏం చేస్తున్నా, ఎట్లా ఉంది క్లియర్ మొత్తం వాచ్ చేయండి. వాచ్ చేసిన తర్వాత ఏంటంటే పక్కన ఒక మీ తీసుకొని పక్కన చేసుకొని వీడియో పెట్టుకొని కొంచెం మీరు దాన్ని చేస్తూ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని గెయిన్ చేసుకోండి. ఆ తర్వాత మీరు అర్థం చేసుకున్న తర్వాత మీరు ఈ ప్రాజెక్ట్ క్రియేట్ చేయండి. నేను డిస్క్రిప్షన్లో మీకు ప్రాజెక్ట్ కూడా పెడతాను, నో ఇష్యూ. దానికి మీకు ప్రాజెక్ట్ మొత్తం నేను డిస్క్రిప్షన్లో పెడతాను. సేమ్ లైక్ ఫీల్డ్ కాన్ఫిగరేషన్ స్కీమా యాడ్ చేయాలి. ఇక్కడ కూడా మీ ఫీల్డ్ కాన్ఫిగరేషన్ ఎన్ని చేసుకోవచ్చు, అర్థమైందా? ఒక్కొక్కదానికి ఫీల్డ్ కాన్ఫిగరేషన్ చేసుకోవాలి. ఫీల్డ్ కాన్ఫిగరేషన్ షుడ్ బి స్కీమా ఓన్లీ 1, గుర్తుపెట్టుకోవాలి. యాక్సిస్ బ్యాంక్ FILD config associate saving account current account and loan. Can check loan, where is the loan? And credit card, you can check that issue types, current account, saving, like field configuration like that. Current account, saving account, loan credit, loan field account. ఓకే, ఇంత చేసినా కానీ మళ్ళీ జస్ట్ గో టు ద ఇక్కడికి పోవాలి. మళ్ళీ మీరు ఫీల్డ్స్కి వెళ్ళాలి. నీడ్ టు క్లిక్ ఆన్ దట్. ఇక్కడ విడివిడిగా ఉన్నాయి కానీ ఇవన్నీ సెపరేట్ రావాలి. ఏం చేయాలి? యాక్షన్స్, యూజ్ ఎ డిఫరెంట్ స్కీమ్, system default, field configuration, access field config scheme. We need to select Axis Bank, click on associate. You can check like individual, credit card and current account and loan and saving. Go to summary, you can check like that. Issue types like 4 issues, workflows is 4 workflows, screens is 4 screens. Now fields, fields is 4 fields: credit card field config, current account field config, loan account field config. You can check right now. ఇప్పుడు చెక్ చేద్దాం మనము. యాక్సిస్ బ్యాంక్ సేవింగ్ అకౌంట్ క్రియేట్ చేయాలంటే నేను కొన్ని మ్యాండేటరీ ఫీల్డ్ పెట్టాను, అవి లేకపోతే ఎంటర్ అవ్వదు. చూసారా? డేట్ ఆఫ్ బర్త్కి వచ్చింది, జెండర్ వచ్చింది, పాన్ నెంబర్ వచ్చింది, అండ్ కరెంట్ అడ్రస్ వచ్చింది, అండ్ పర్మనెంట్ అడ్రస్ వచ్చింది, కాంటాక్ట్ నెంబర్ వచ్చింది, అండ్ పాన్ నెంబర్ వచ్చింది. చూసారా? ఇప్పుడు నువ్వు ఇక్కడ టెస్టింగ్ అని పెట్టి టికెట్ క్రియేట్ చేస్తామంటే కుదరదు. నీకు క్రియేట్ అని కొడితే చూడు, కస్టమర్ ఫీల్డ్లో కాంటాక్ట్ నెంబర్ ఈజ్ రిక్వైర్డ్ అని చెప్తుంది, అండ్ ఫస్ట్ నేమ్ ఈజ్ రిక్వైర్డ్, డేట్ ఆఫ్ బర్త్ రిక్వైర్డ్. ఇవన్నీ చేస్తే కానీ ఫీల్డ్ మీరు చూడండి. ఎప్పుడైనా కానీ మీరు మొబైల్లో ఏదన్నా ఒక యాప్ ఓపెన్ చేస్తే లైక్ సేమ్ ఎర్రర్ చూపిస్తుంటుంది.
అట్లా దట్ ఈస్ ద కోడ్ ఆఫ్ ఇంటర్నల్గా లోపల బ్యాక్ ఎండ్లో రన్ అవుతుంటుంది. మనం చూడండి జస్ట్ ఫీల్డ్ కాన్ఫిగ్ చేసాము. జీరా సాఫ్ట్వేర్ విల్ బి ఓన్లీ టేక్ ఎంటైర్. సరే అన్నీ నేను టైప్ చేశాను, డికోడ్ చేస్తున్నాను. పర్మనెంట్ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చేసా, ఇంకేది ఇవ్వలేదు. నేను కాంటాక్ట్ నెంబర్ అయితే ఇవ్వలేదండి, ఇప్పుడు తీసుకుంటే చూద్దాం. కాంటాక్ట్ నెంబర్ ఈజ్ రిక్వైర్డ్, కస్టమ్ ఫీల్డ్ 10115 కాంటాక్ట్ నెంబర్ ఈజ్ రిక్వైర్డ్, కంపల్సరీ మెన్షన్ చేయమంటుంది. జీమెయిల్ కూడా మెన్షన్ చేసినా మళ్ళీ అవుతుందా? నాట్ సేమ్, అదొక్కటే కావాలంట. కాంటాక్ట్ నెంబర్ అనేది నేను అన్నీ ఇస్తే ఇప్పుడు క్రియేట్. నేను అకౌంట్ నేమ్ ఇవ్వలేదు కాబట్టి మన ఇష్టం. అకౌంట్ నేమ్ ఇచ్చానుకో ఇంక తీసేసుకుంటాం మళ్ళీ. ఇప్పుడు అకౌంట్ నెంబర్ ఇస్తే ఓకే, ఇప్పుడు తీసుకుంటుంది, నో ఇష్యూ. ఓకే, ఇది సపోజ్ నేను ఇప్పుడు కరెంట్ అకౌంట్ ఇచ్చేస్తున్నాను. కరెంట్ అకౌంట్కి ఏమి ఇచ్చాను? మొత్తం సేమ్ యాజ్ ఇచ్చాను, దానికి ఇచ్చినట్టే ఇచ్చా. కస్టమర్ నెంబర్, అడ్రస్ కాపీ చేసి కాబట్టి లైక్ సేమ్ ఉంటాయి. ఇప్పుడు నీకు చేస్తే అదే విధంగా ఎర్ర కొడుతుంది. ఇదైతే ఫస్ట్ ఇది పెట్టిన తర్వాత కొడితే మొత్తం మనకి పైన చూపిస్తారు. చూడండి ఎన్ని చూపిస్తాయి, రిక్వైర్డ్. ఓకే, సపోజ్ అది కాదు, నేను లోన్కి పెట్టిన. లోన్కి ఎక్కువ వీలే, నేను జస్ట్ రిక్వైర్ అమౌంట్ ఏదో ఇచ్చిన దానికి. లోన్కి ఏమి ఇవ్వలేదా? ఇక్కడ ఇచ్చా. ఫస్ట్ నేమ్ ఒక్కటే ఇచ్చా. ఇక్కడ చందు కొట్టుకుంటే చేస్తే అవ్వదు. ఫస్ట్ నేమ్ ఇది రిక్వైర్డ్ చందు, క్రియేటెడ్. ఫ్యాన్ నెంబర్ 2 ఇచ్చా కాబట్టి 2. ఇంకేమైనా ఉంటే కనిపిస్తుంటాయి మనకి ఏమేమి ఇచ్చామనేది. ఇక్కడ టెస్ట్ కాంటాక్ట్ నెంబర్ కూడా అంటే 3 ఇచ్చున్నాం మనం. ఓకే, ఇది లోన్కి కాంటాక్ట్ నెంబర్స్కి ఇవ్వలేం మనం. గో టు పోయి సెట్ చేసుకోవటమే. ఇష్యూస్, ఫీల్డ్ కాన్ఫిగరేషన్స్. లోన్కి కాంటాక్ట్ నెంబర్ అనేది ఆల్రెడీ మెన్షన్ చేసామంట. మనం అక్కడ అసలుకి కాంటాక్ట్ నెంబర్ అనేది అక్కడ ఇవ్వలేం. ప్యాన్ నెంబర్ రిక్వైర్డ్. సి అంటే కాంటాక్ట్లో ఉంటుంది, సిలో ఉంటుంది. రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి ఆప్షనల్ పెట్టేసా. ఇప్పుడు చూడండి, క్లిక్ ఆన్ లోన్, క్రియేట్. ఫస్ట్ నేమ్ అండ్ సమ్మరీ, ప్యాన్ నెంబర్ ఇది రిక్వైర్డ్. సమ్మరీ అనేది టెస్టింగ్ పెడతాను. ఫస్ట్ నేమ్ చందు, ప్యాన్ అయితే అయిపోయింది, ఇంకా అవసరం లేదు. ఇది ఇంకోటి క్రియేట్ చేస్తాను చూడండి. క్రెడిట్ కార్డులో ఒకటి నేను ఓన్లీ అమౌంట్ ఒక్కటే పెట్టినట్టున్నాను గుర్తు. టెస్టింగ్ అయితే ఇస్తాం, అది ఓకే, కామన్. రిక్వైర్ అమౌంట్ ఇన్కమ్ అని పెట్టాను అనమాట. చూడండి ఇప్పుడు క్లిక్ చేస్తే క్లిక్ అవ్వదు. ఇన్కమ్ ఈజ్ రిక్వైర్డ్ 2 lakhs. ఇంకేమైనా చేయకపోతే అట్లా మ్యాక్సిమం మన టికెట్లో అండి రియల్ టైంలో అయితే మీకు ప్రతి ఫీల్డ్ మ్యాండేటరీ ఉంటాయి. ఆల్మోస్ట్ 99 ఫీల్డ్స్. ప్రియారిటీ అనేది నార్మల్, అది అవసరం లేదు. ప్రియారిటీ కూడా మెన్షన్ చేసేస్తాం. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, హస్బెండ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఎవ్రీథింగ్ మ్యాక్సిమం రిక్వైర్మెంట్ ఉంటాయండి. ఆల్మోస్ట్ ఆల్ రిక్వైర్మెంట్ ఫీల్డ్. ప్రతి ఫీల్డ్ ఎంటర్ చేస్తేనే కొత్తగా టికెట్ క్రియేట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఇండివిజువల్గా ఆల్మోస్ట్ 6 టికెట్ క్రియేట్ అయింది. మీకు దీనివల్ల ఫ్యూచర్లో అర్థమవుతుంది, చెప్తాను ఫర్దర్ క్లాసెస్లో అర్థమవుతుంది. ఆ తర్వాత మీకు సేమ్ లైక్ దట్ స్కీమాస్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి. దీంట్లో స్కీమ్స్ అనేటివి మెయిన్. ఇష్యూ టైప్ స్కీమ్స్ మీకు అడుగుతాడు, ఇంటర్వ్యూ క్వశ్చన్లో కూడా అడుగుతాడు, ఎన్ని స్కీమ్స్ ఉంటాయని అడుగుతాడు. ఇష్యూ టైప్ స్కీమ్స్, వర్క్ ఫ్లో స్కీమ్స్, స్క్రీన్ స్కీమ్స్, ఫీల్డ్ కాన్ఫిగరేషన్ స్కీమ్స్, ప్రియారిటీ స్కీమ్స్, ఇష్యూ
ఇష్యూ సెక్యూరిటీ స్కీమ్స్, నోటిఫికేషన్ స్కీమ్, పర్మిషన్ స్కీమ్స్. ఇష్యూ సెక్యూరిటీ అనేది అవసరం లేదండి, జస్ట్ దీని కింద ఇష్యూ అనేది సెపరేట్ ఉంటుంది. దాని మెయిన్ ఈ మూడు స్కీమ్స్ మొత్తం మెయిన్ ఇంపార్టెంట్. ఇవన్నీ టోటల్ 8 చెప్పాలి. ఇప్పుడు మనం ప్రియారిటీ స్కీమ్స్, ప్రియారిటీ ఎట్లా చేయాలి. ప్రియారిటీస్ నాకు ఇవి ఇవ్వలేదండి, నాకు అసలుకి హైయెస్ట్, హై, లో, మీడియం ఇవ్వలేదు. నాకు కొత్తగా ఇచ్చాడు ప్రియారిటీ. యాడ్ ప్రియారిటీ అనేది మెన్షన్ చేసుకోండి. ప్రియారిటీ వచ్చేటప్పటికి నాకు చుట్టూ బ్లాకర్ అని ఇచ్చాడు. ఏదో ఒకటి ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా రెడ్ ఇచ్చాను బ్లాకర్కి. యాడ్ ప్రియారిటీ బ్లాకర్ టిపికల్, టిపికల్ బ్లాకర్. ఇంకేం ఇచ్చాడు అంటే టిపికల్ బ్లాకరు మీకు అర్థమయ్యే విధంగా చెప్తున్నాను నేను. టిపికల్ బ్లాకర్ యాక్చువల్గా హైయెస్ట్ ఇట్లనే వస్తాయి. సరే, లో లెవెల్, హై లెవెల్, సారీ, లో లెవెల్, హై లెవెల్. ఓకే, 4 తీసుకున్నానండి. లైక్ యాడ్ ప్రియారిటీ స్కీమ్, యాక్సిస్ బ్యాంక్, సేమ్ ఇష్యూస్ ఎలా డ్రాగ్ చేసాము ఇంతకుముందు ఇక్కడ, లైక్ దట్. ఇక్కడ మనం ఏమేం చేసాము, బ్లాకర్ ఒకటి చేసాము, టిపికల్, హై లెవెల్, లో లెవెల్. ఇక్కడ డిఫాల్ట్ బ్లాకర్ కావాలంటే బ్లాకర్ పెట్టుకోవచ్చు, టిపికల్ కావాలంటే టిపికల్ పెట్టుకోవచ్చు. ఏం అవసరం, డిఫాల్ట్ మీన్స్ మీకు దాని గురించి చెప్తాను చూడండి. ఇప్పుడు క్లిక్ ఆన్ యాడ్. ఇప్పుడు చూడండి, నేను డూప్లికేట్ చూపిస్తానండి మీకు, ఇది అవసరం లేదు మనకి. క్లోజ్ చేస్తాను. డూప్లికేట్ టు ప్రాజెక్ట్స్, యాక్సిస్ బ్యాంక్, ప్రాజెక్ట్ సెట్టింగ్స్. ఇక్కడ చెక్ చేసుకోండి, మీకు ఏమేమి పెట్టాను చూడండి. ఇన్ని ఉన్నాయి మనకి, ఇన్ని అవసరం మనకి. డిఫాల్ట్ ప్రియారిటీ స్కీమ్లో అన్నీ ఉన్నాయి. క్లిక్ ఆన్ యాక్షన్స్, వ్యూ ప్రియారిటీ స్కీమ్స్. ఇక్కడ నో ప్రాజెక్ట్స్, click on associate, click on access. In real time so many projects is available here. We need to select which I want. మీడియంకి వచ్చేటప్పటికి ఏమని అడిగాను అంటే, ఎందుకంటే ఇంతకుముందు ఆల్రెడీ మీడియం టికెట్స్లో ఉన్నాయి కాబట్టి. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ చూడండి, మీకు మీడియం టికెట్స్ ఉంటాయన్నమాట ఆల్రెడీ. ఇష్యూస్, గో టు, ఇక్కడ మీడియంలో ఉన్నాయి చూడండి. ఇది మీడియంలో ఉంది, ఇది మీడియంలో ఉంది, ఇది మీడియంలో ఉంది. ఆల్మోస్ట్ ఇంతకుముందు టికెట్ క్రియేట్ చేసిన మీడియంలో ఉన్నాయి అన్నీ. అదేంటంటే దానికి మ్యాపింగ్ చేయమంటుంది. మీడియం టికెట్ ఈజ్ ఈక్వల్ టు లో లెవెల్, దట్స్ ఇట్, ఫైన్. ఇట్ విల్ కన్వర్ట్ టు, యూ కెన్ చెక్ రైట్ నౌ.
ఆల్ ఇష్యూస్ ఆర్ గెట్టింగ్ లో లెవెల్. ఇక్కడ చెక్ చేయండి, ఇక్కడ మీడియం అని ఉంది కదా, ఒకసారి రిఫ్రెష్ చేయండి. ఇట్ విల్ గెటింగ్ లో లెవెల్. అండర్స్టాండ్? ఓకే, ఇప్పుడు ఇక్కడ చెక్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ కూడా ఒకసారి మీరు క్లిక్ చేస్తే చూసారా, యాక్సిస్ బ్యాంక్ పీరియడ్ స్కీమ్ అని వచ్చింది, బ్లాకరు, టిపికలు, హై లెవెల్ అండ్ లో లెవెల్. ఇంకా మీకు వర్షన్స్ అనేవి చూపిస్తాను, కాంపోనెంట్ అనేది చూపిస్తాను. ఇప్పుడు అంటే దట్ ఈస్ ద ప్రాజెక్ట్ క్రియేషన్. అంటే మనకి ఇచ్చినప్పుడు ఏంటంటే వర్షన్ ఎలా క్రియేట్ చేయాలి, యాడ్ వర్షన్ అంటాం. లైక్ ఇప్పుడు మనం ఏంది హెచ్డిఎఫ్సి బ్యాంకు అకౌంట్ అనేది చేస్తున్నాం కాబట్టి ఇస్తాం. వర్షన్ నేమ్ వచ్చేటప్పటికి హెచ్డిఎఫ్సి బ్యాంక్ వర్షన్ 1 అని ఇస్తాం. అది ఎప్పుడు స్టార్ట్ చేస్తారు మనకి రియల్ టైంలో ఆప్షనల్, అది రిలీజ్ డేట్ ఆప్షనల్. లేదండి డేట్ మీకు అర్థమై చెప్తాను చూడండి ఎప్పుడు అనేది. స్టార్ట్ డేట్ పెట్టుకోండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1 అనేసి. ఓకే, హెచ్డిఎఫ్సి బ్యాంక్ వర్షన్ 2 అనుకోండి. కాంపోనెంట్స్, కాంపోనెంట్ అనేది మనం మ్యాక్సిమం వచ్చేటప్పటికి సపోజ్ లైక్ వీఆర్ యూజింగ్ ఫర్ మారుతి సుజుకి అనుకోండి, దాంట్లో ఏంటంటే కాంపోనెంట్ క్లచ్, బ్రేక్, గేరు అట్లా తీసుకోవచ్చండి. దీంట్లో అంటే దీంట్లో కూడా పెట్టుకోవాలంటే సేవింగ్ అకౌంట్ అట్లా పెట్టుకోవాలి. ఇంకా వర్షన్స్ అని ఇప్పుడు సేవింగ్ అకౌంట్ అన్నిటికీ సేవింగ్ అకౌంట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. చూపిస్తాను మీకు ఫర్ ఎగ్జాంపుల్. కాంపౌండ్ నేమ్ ఏమొస్తుందంటే ఓకే, ప్రాజెక్ట్కి యాడ్ చేయలేదు మనం. యూజర్స్ లేరు కాబట్టి మనకి మీకు అట్లా అనిపిస్తుందండి. ఓకే, go to projects settings. can check now. రోల్స్ అంటే మీకు యూజర్స్ అన్ని క్రియేట్ చేస్తే మీకు చెప్తానండి. ఇప్పుడు అర్థం కాదు మీకు రోల్స్ అనేటివి. తర్వాత పర్మిషన్స్ కూడా ఇప్పుడు అర్థం కాదు మీకు. ఫస్ట్ అయితే ప్రాజెక్ట్, రియల్ టైం ప్రాజెక్ట్ క్రియేట్ చేయటం, పర్మిషన్స్ కూడా ఇవ్వాలి, నోటిఫికేషన్స్ కూడా ఉంటాయి. అవి మీకు 3 టాపిక్స్ కాదు, ఒకరోజు చెప్తాను మీకు నెక్స్ట్ క్లాస్లో. ఏంటి జీరా మీద కూడా ఇంకా చాలా చెప్పాల్సి వస్తుంది మీకు. అసలుకి ప్లగ్గిన్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలి అవన్నీ నేను చెప్తాను మీకు. టుమారో చెప్తాను. టుమారో నుంచి మ్యాక్సిమం ఐ థింక్ డే బై డే I'll give a one video, no issue. ఓకే, నీట్గా చూడండి. మీరు కొద్దిగా మంచిగా నేర్చుకోండి. చాలా లైఫ్ ఉంది. క్లౌడ్ అనేది చాలా ఇంపార్టెంట్. జీరా అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రైట్ నౌ. సో మెనీ వేకెన్సీస్ అవైలబుల్ రైట్ నౌ మార్కెట్. ఓకేనా? రియల్ టైం ప్రాజెక్ట్ ఇట్లానే ఉంటుందండి. మనకి ఒక ప్రాజెక్ట్ వెంటనే అసైన్ చేసి మీకు ఇప్పటికిప్పుడే ఇవ్వండి,
నాకు ఇప్పుడు కావాలని ఉండదు. మినిమం 1.5 డే వస్తుంది మనకి. ఇది మినిమం 2 hours అట్లా టైం పడుతుంది. చాలా జాగ్రత్తగా చేయాలండి, ఎందుకంటే ఏదైనా మిస్ప్లేస్ అయితే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, మీ జాబ్కే ప్రాబ్లమ్ వస్తుంది. ఎందుకంటే సింపుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, బట్ టిపికల్ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేయాల్సి వస్తుంది. చూసుకొని వర్క్ ఫ్లోస్ ఎట్లా వర్క్ చేస్తాయి అవన్నీ మీకు ఫర్ ఎగ్జాంపుల్ వర్క్ ఫ్లో గురించి మీకు చెప్పలేదు కదా, టికెట్ గురించి. ఇప్పుడు టికెట్స్ ఉన్నాయి కదా, టికెట్ మీన్స్ లైక్ అనేది ఇష్యూస్, గోస్ టు ఇష్యూస్. ఇప్పుడు చూడండి వర్క్ ఫ్లో అనేది చూడండి. సేవింగ్ అకౌంట్ వర్క్ ఫ్లో మనం ఏదైతే గీసామో అక్కడ మేము అయితే ఎప్పుడైతే అప్లికేషన్ మీద రిసీవ్ మీద క్లిక్ చేస్తే వెంటనే పోయి ఇక్కడ వస్తుంది. చూడండి మీకు ఇక్కడ అప్లికేషన్ రివ్యూ అని ఉందా, దాన్ని క్లిక్ చేస్తే చూడండి అప్రూవ్ అని వచ్చింది, అకౌంట్ రిజెక్ట్ వచ్చింది. అప్రూవ్ కొడితే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డూప్లికేట్ చూపిస్తాను చూడండి. డూప్లికేట్ లేదా వర్క్ ఫ్లో ఉంది. అండర్ రివ్యూ మీద క్లిక్ చేస్తే నేను అప్రూవ్ వచ్చింది, రిజెక్ట్ అని వచ్చింది. అప్రూవ్ అండ్ అకౌంట్ రిజెక్టెడ్. లైక్ అకౌంట్ రిజెక్టెడ్ మీన్స్ ఇది అకౌంట్ రిజెక్ట్ కొట్టాక రిజెక్ట్కి వెళ్ళిపోతుంది. అప్రూవ్ కొడితే అకౌంట్ క్రియేట్కి వస్తుంది. అప్రూవ్ కొడితే ఇక్కడ రిమైనింగ్ అకౌంట్ క్రియేటెడ్ కొడితే ఇష్యూ యూజర్ అని వస్తుంది. మళ్ళీ చూసారా, ఇష్యూడ్ అని కొడితే ఇష్యూ టు యూజర్ అప్లికేషన్ క్లోజ్, లైక్ దట్. ఇప్పుడు క్లోజ్ అయిపోయింది టికెట్. లైక్ ఇంకోటి చూడండి, టెస్టింగ్లో ఉంది, రిసీవ్ వచ్చిందన్నమాట. వర్క్ ఫ్లో అనేది ఇలా ఉంది. వర్క్ ఫ్లో ఇప్పుడు వచ్చింది ఇలా ఉంది. రిసీవ్ అండర్ వెరిఫికేషన్ మీద క్లిక్ చేస్తే చూడండి, టు వెరిఫై అండర్ వెరిఫికేషన్ సక్సెస్ కొడితే డన్ వెళ్ళిపోతుంది. వెరిఫికేషన్ ఫెయిల్ కొడితే రిజెక్టెడ్ వస్తుంది. మళ్ళీ ఆన్ హోల్డ్కి వచ్చింది. మళ్ళీ ఫస్ట్కి క్లిక్ ఆన్ దట్ మోర్, లైక్ దట్. ఒకసారి వెళ్ళిపోయాను. ఆన్ హోల్డ్ అనేదానికి ఒక్కటే ఉంది కాబట్టి అన్నీ చేస్తాం. ఆన్ హోల్డ్ అన్నిటికీ ఆల్ ట్రాన్సాక్షన్ పనిచేస్తుంది. ఎక్కడున్నా కొట్టచ్చు, ఆన్ హోల్డ్ అని కొట్టచ్చు. ఇప్పుడు దాన్ని మళ్ళీ పోయి మనం మూవ్ చేయాలంటే చేసుకోవాలి. అట్లా అసైన్ ఎవరికైతే చేసుకోవాలంటే సో మెనీ ఆఫ్ యూజర్స్ ఉంటారు, వాళ్ళు చేసుకోవాలి. ఇక్కడ చూడండి లేబుల్స్ ఇవన్నీ ఉంటాయి, చాలా ఉంటాయి. ఇంకా లేబుల్స్ మనకు అవన్నీ ఇంకా ఏంటంటే లేబుల్స్ అనేది సపరేట్గా ప్రాజెక్ట్ని బట్టి దాన్ని బట్టి వర్షన్స్ అనేవి ఇవన్నీ మెన్షన్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ పెట్టండి. మొత్తం వీడియోని చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం వీడియోని మీరు చూసి అర్థం చేసుకోండి. దాని తర్వాత మీకు ఏమన్నా ఇష్యూస్ ఉంటే నాకు కామెంట్ చేయండి. ఎనీవే సపోర్ట్ చేస్తే డిస్క్రిప్షన్లో మీకు నేను ప్రాజెక్ట్ని మెన్షన్ చేస్తాను, అంటే అటాచ్ చేస్తాను, చూసుకోండి. దానివల్ల మీరు కూడా ఫాలోఅప్ అంటే లైక్ ట్రై చేయండి ఎలా ఇన్స్టాలేషన్ చేస్తారు ఏంది అనేది. ఇన్ కేస్ ఎనీ డౌట్స్ ఉన్నా కానీ, ఇన్ కేస్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే క్లాస్ కావాలన్నా చెప్తానండి. ఓన్లీ ఫర్ క్లాస్ అండి. ప్రాక్సీకి అట్లా ఏంటంటే మనకి వర్కౌట్ అవ్వట్లేదు, ఓన్లీ క్లాసెస్. చాలా ఫీజు తక్కువలోనే ఉంటుంది. కింద నేను ఒక టెలిగ్రామ్ పెడతాను, ఆ టెలిగ్రామ్లోకి మీకు వస్తారంటే జాయిన్ అవ్వండి. ఎనీ ఫీజు గురించి మాట్లాడదామంటే మాట్లాడదాం. మీకు ఫుల్ ఫ్లెడ్జ్ సపోర్ట్ ఉంటుందండి, నో ఇష్యూ. నౌడేస్ మార్కెట్లో చాలా ఫ్రాడ్ జరుగుతున్నాయి, దాన్ని బట్టి చూసుకొని డెసిషన్ తీసుకోండి. నా వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, వీడియో మొత్తం చూడండి, సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ కావాలి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.